శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ ఉపన్యాసాలు ఇటువంటి శీర్షికలు వింటూ చాలా సంవత్సరాల నుండి నేను మారుతూ వస్తున్నాను. నాలో ఉన్నటువంటి చెడుని పోగొట్టుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ కొంతగా మారే ప్రయత్నం చేస్తున్నాను. నాలో మార్పు కనపడుతున్నది. సుమారుగా ఒక 70% వరకు నేను మారాను. అయితే మా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఏమి చెప్పినా, మీరు చేసేది తప్పని చెప్పినా ఇంట్లో వాళ్ళు వాదిస్తున్నారు. వాళ్ళు ఎందుకు మారటం లేదు అంటే భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి పర్సనల్ వారు ప్రశ్నలో చాలా విషయాలు రాశారు. నేను అవన్నీ ప్రస్తావించకుండా మనకు అందరికీ పనికొచ్చేలా విషయాన్ని చెబుతున్నాను. అంతవరకే మీకు ఇక్కడ చదువు వినిపిస్తున్నాను. వారి భావన ఏంటంటే, నేను మారుతున్నాను, మార్పు తెచ్చుకుంటున్నాను, నన్నేమన్నా ఎవరైనా అన్నా కుటుంబ సభ్యులు కొంచెం ఓర్చుకొని ప్రశాంతంగా నా పనులకు వెళ్ళిపోతున్నాను, మరలా వచ్చి ప్రశాంతంగా నా ధర్మాలు బాధ్యతలు అన్నీ చేస్తున్నాను, కోపతాపాలన్నీ బాగా తగ్గించుకున్నాను, ఒక 70% వరకు తగ్గినట్టు కనపడుతున్నాయి, ఒక 30% ఏవో వస్తున్నాయి, అప్పుడప్పుడు మళ్ళీ సరి చేసుకుంటున్నాను. కానీ పక్కన ఉన్న కుటుంబ సభ్యులు అసలు ఎందుకు మారటం లేదు? వీళ్ళకి ఆత్మజ్ఞానం అర్థం కాదా? వీళ్ళు తెలుసుకోరా? వీళ్ళలో మార్పు రాదా? ఇది సమస్య. అందులో అందరి గురించి చెప్పారు, కుటుంబ సభ్యులు అందరి గురించి. వారికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. సహజంగా ఒక సామాన్య కుటుంబంలో మనకు ఎలా ఉంటుందో అలాగే వారు కూడా జీవిస్తున్నారు. ఈ ప్రశ్న అడిగినది చాలా ఆర్థిక స్థితి చాలా తక్కువ, అంటే చిన్న తాపీ మేస్త్రిగా ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక స్థితిని బట్టి విషయాలు ఏమి ఉండవు, కానీ వారి స్థితి కూడా అందరికీ తెలియాలని చెబుతున్నాం. మనం కూడా అనేక స్థితుల్లో ఉంటాం. ఇక్కడ నేను మారిపోతున్నాను, మిగిలిన వాళ్ళు మారటం లేదేంటని ప్రపంచం వెంక చూడటం అసలు ప్రజలందరూ చేస్తున్న పని. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, వారు అడిగారని కాదు చెప్పేది. అసలు సమూహాలు ఎలా ఉన్నాయి మనుషులు అందరూ అంటే, నేను ఎప్పుడూ రైటే, నా ఎదురుగుండా ఉన్న వాళ్ళు రాంగు. నేనేదో ప్రయత్నం చేస్తానే ఉన్నా, అది మంచి ప్రయత్నమే. కాబట్టి నాకు అందరూ సహకరించి నేను చెప్పినట్టు వినండి. నేనంతా మీ మంచికే చెబుతాను, మీ మేలుకే చెబుతాను, నేను కూడా మీకు మేలే చేస్తాను, మీకు చెడు నేను ఎందుకు చేస్తాను, నేను చేసేవన్నీ మంచి పనులే. అంటే అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుదామని చూస్తారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు అసలు అది. పిల్లల్ని పెంచాలి, మన ఇష్ట ప్రకారం కాదు. ఇప్పుడు ఎవరిని ఇక్కడ ఎవరి ఇష్ట ప్రకారం పెంచడం కుదరదు అసలు. ఇష్ట ప్రకారం పెంచుదాం అనుకున్న చోటే ఇష్టము అన్న భావన రాగానే కష్టానికి దారి మనమే తయారు చేసుకున్నాం అని అర్థం. ఇప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అందులో తప్పులేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు, అంటే నా కుటుంబ పరిస్థితులు అంగీకరిస్తే, నా జీవన పరిస్థితులు అంగీకరిస్తే, నా ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు కాలకృత్యాలు తీర్చుకుంటాను, నా ఇష్టం వచ్చినవి తింటాను, నా ఇష్టం వచ్చినవి కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. ఇందులో తప్పేం లేదు. ఇష్టము అనేది అందరికీ ఉండొచ్చు, ఉండేలానే సృష్టి మన శరీరాన్ని నిర్మాణం చేసింది. అలా ఇష్టాలతోనే మనం జీవించాలి. ఆ ఇష్టాలకు ముందు ఒకవేళ మనం ఇష్టాలు అనేవి వదిలేసినా అవసరాలు ఉన్నాయి, తప్పదు. అవసరాలు ఇష్టాలు ఒకటే అవుతాయి. అక్కడి నుంచి అవసరాలు దాటి ఇష్టాలు అవుతాయి, ఇష్టాలు కోరికలు అవుతాయి. మనిషి ఎవరైనా అలాగే బ్రతకాలి కూడా, అది తప్పు లేదు. కానీ ఇష్టం నా వరకే, ఇది మనం గుర్తించాల్సింది. చాలామంది మీరు గమనించినట్లయితే పార్కుల్లోనూ కొన్ని అందమైన ప్రదేశాలలో మొక్కలను పెంచుతారు. మొక్కలను పెంచి వాటిని అక్షరాల రూపంలో కట్ చేస్తారు. కొన్ని రకాల జంతువుల రూపంలో, ఏనుగుల రూపంలో అలా మొక్కలను కట్ చేస్తారు. అలా వాళ్ళకి నచ్చినట్టు నిరంతరం మొక్కలను కట్ చేస్తూనే ఉంటారు. ఏదో డిజైన్ తయారు చేస్తూ ఉంటారు ఆ మొక్కలను పెంచి. అంటే బొమ్మల ఆకృతులు కానీ, అక్షరాల ఆకృతులు కానీ, ఆ మొక్కలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తూ ఉంటారు. నిరంతరం కటింగ్ వేస్తూ ఉంటారు. కానీ మీరు ఆలోచించండి, మొక్క కూడా ఒక జీవే.
అంటే నేను అర్థం అవడానికి విషయం చెబుతున్నా. మొక్క కూడా ఒక జీవే. ఆ మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థాలే మన బ్రతుకుకి ఆధారం. కానీ మాంసాహారం తినేవాళ్ళు మాంసాహార జంతువుల్ని తిన్నా ఆ మాంసాహార జంతువులు కూడా మళ్ళీ మొక్కల్ని తింటాయి. ఆకులు అలంలో ఏదో తిని బతుకుతూ ఉంటాయి. మొత్తంగా భూమి మీద అసలు మానవ మనుగడకు ఆధారం మొక్కలు. కానీ మనిషి నాకు ఇష్టమని తనకిష్టం వచ్చినట్టుగా ఆ మొక్కల్ని డిజైన్లు కట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది నిరంతరం వాటిని ఈక్వల్గా కట్ చేసుకెళ్తూ ఉంటారు, అలా పెంచుతారు. మీరు బాగా కనపడుతుంది మీకు పార్కుల్లో కొన్ని ప్రదేశాల్లో. ఇది తప్ప రైట్ అనేది కాదు. మొక్క మాట్లాడదు కనుక దాని బాధ దాని లోపలే ఉందా కనుక దానికి కూడా బాధ ఉంది. మొక్కలకు కూడా ప్రాణశక్తి ఉంది, అవి బాధపడతాయి అని వృక్ష శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేశారు. అవి కూడా మనలాగా ఏడుస్తాయి అని, అరుస్తాయి అని, కరుస్తాయి అని. కాదే వాటి లోపల జరిగే చర్య ఆ మొక్కకే అర్థమవుతుంది తప్ప మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే జాతి మారిపోయింది. మనం మానవులం. అలా మొక్కల్ని మనల్ని కట్ చేసుకొని మన ఇష్ట ప్రకారం పెంచుకుంటున్నాం. మన ఇష్ట ప్రకారం మనకు నచ్చిన బట్టలు కట్టుకోవటం వేరు, దానికి ప్రాణం లేదు. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు, బోల్డ్ వెరైటీలు తయారు చేశారు. కానీ నాకు నచ్చిన బట్టలు నువ్వు కట్టుకోవాలని ఎదుటోళ్ళకి చెప్పకూడదు. ఇవి బాగుంటాయి, నువ్వు నాకు నచ్చినట్టుండు, నాకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని. ఎప్పుడైతే నా ఇష్టాన్ని మీ మీద రుద్దుతున్నానో అక్కడ నేను మీ స్వేచ్ఛను హరిస్తున్నాను. నేను ఎవరు అసలు తప్పులు ఒప్పులు విషయాలు ఇలా చెవటలు ఎవరికి వాళ్ళు, మా కుటుంబం అలా కాదండి, మా వాళ్ళు అలా కాదండి, నేను అలా కాదండి, నేను వాళ్ళ మంచిగా చెప్తున్నానండి, ఇలా ఎన్ని స్టోరీలు అని చెప్పచ్చు. అసలు స్టోరీలు పర్సనల్గా చెప్పబాకండి, తీసుకోబాకండి. విషయాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు మీ ఇంట్లో ఎలా జీవించాలో మీరు నిర్ణయించుకోండి. అంతే. ఎవరు చెప్పలేరు. ఇలా మీరు చెప్పిన కంప్లైంట్లు లాగానైతే మా ఇంట్లో రోజు ఉంటాయి, అందరి ఇళ్లలో ఉంటాయి. అసలు ఘర్షణ లేని ఇల్లే ఉండదు. ఘర్షణ అంటే కత్తులు కటారులు లేదా పెద్ద పెద్ద కర్రలో పెట్టుకొని కొట్టుకుంటారని కాదు. ఒక వ్యక్తికి ఎదుట వ్యక్తి మాట నచ్చకపోవటం, ఒక పని ఎదుటి వ్యక్తి చేసే పని ఈ వ్యక్తికి నచ్చకపోవటం, ఒక వ్యక్తి చేసే దాన్ని ఎదుటి వ్యక్తి అంగీకరించకపోవటం, ఒక వ్యక్తి చెప్పేదాన్ని ఇంకో వ్యక్తి అంగీకరించకపోవటం, వాళ్లకు ఇంకో అభిప్రాయం రావటం, దీన్ని నేను మామూలు ఘర్షణ అని చెప్తున్నా, విభేదం అని చెబుతున్నా. అది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి మనిషి తనను తాను అంగీకరిస్తాడు. సత్యము అంటే అది. ఇప్పుడు మొక్కల్ని అలా చేసేస్తున్నాము, మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాము. జంతువుల్ని అలాగే చేస్తున్నాం. జంతువులన్నింటినీ కట్టేసి పెంచుకుంటాం, అటుకో తాడేసి కట్టేస్తాం. ఆవులు, గేదెలు, కుక్కలు అన్నీ మనకు నచ్చినప్పుడు చక్కగా వాటిని ముద్దాడుతాం, మళ్ళీ అక్కడ వాటిని పడేసి మన దారి మనం పోతూ ఉంటాం. అలాగే మన అవసరానికి ఆవులు గేదెలు పెంచుకొని వాటి పాలు అవన్నీ మనం తీసుకొని అమ్ముకొని, అంటే ఇది జీవన సరళి అనుకోండి. కానీ దాని స్వేచ్ఛ మనం హరించాం. అదొక జీవి, దానికి కూడా ప్రాణం ఉంది. కానీ దాని మీద డామినేషన్ పవర్ మనకు ఉంది. దాన్ని కట్టేయడం మనకు తెలుసు, అందుకని కట్టేసాం. అడవిలో జంతువులను ఎవరు కట్టేయాలి, స్వేచ్ఛగా బతుకుతున్నాయి హాయిగా. అంటే మనిషి అలా అలవాటు పడిపోయాడు. పెంపుడు జంతువులు, అవసర జంతువులు, వ్యాపారానికి పనికొచ్చి అన్నింటినీ తన ఇష్ట ప్రకారం కట్టేయటం అలవాటు చేసుకున్నాడు. తన ఇష్ట ప్రకారం అమ్మేసుకోవటం ఏదో ఒకటి అలవాటు చేసుకున్నాడు. అలా మొక్కల్ని తన ఇష్ట ప్రకారం అలవాటు చేసుకున్నాడు. కటింగ్లు వేసేస్తుంటారు నిరంతరం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అవి జీవరాశులు. మనలో ప్రాణశక్తి ఎలా ఉందో, మనకు నొప్పి, బాధ, కష్టం, ఇబ్బంది ఎలా తెలుస్తుందో వాటికి కూడా అలాగే తెలుస్తున్నాయి. ఇది ప్రాథమిక సత్యం. ప్రాథమిక సత్యం తెలుసుకొని ముందు అది బేస్లో ఉంటే తర్వాత కుటుంబిక సత్యం, వ్యక్తిగత సత్యం, సమాజ సత్యం, వ్యావహారిక సత్యం ఇవన్నీ ఆచరించుకోవచ్చు. కానీ ప్రాథమికంగా ఉన్న మూల సత్యం ఇది. ఒక సందర్భంలో ఒక ఆవిడ రమణ భగవానుల దగ్గరికి ఒక కుంకుమ తీసుకొని వచ్చింది. అంటే ఏదో పూజ చేసినాక కుంకుమ అమ్మవారికి ఎవరికో పూజ చేసింది. రమణ మహర్షి దగ్గర తీసుకొచ్చి స్వామి ఇదిగో అమ్మవారికి 1,00,000 బిల్వార్చన చేశానని చెప్పింది. 1,00,000 పత్రి పూజ, అదిగో ఆ ప్రసాదం కుంకుమ తెచ్చానంది. అంటే ఆయన 1,00,000 ఆకులు చెట్ల నుంచి కోసి ఆ ఆకులతో అమ్మవారికి పూజ చేశారా అని అడిగారు ఆయన. అవునండి అని.
1,00,000 ఆకుల్ని చెట్ల నుంచి గిల్లి కోసావు కదా, ఆ చెట్లకి ఎంత బాధ కలిగి ఉంటుంది. అలా పూజ చేసి లక్షపత్రి పూజని అమ్మవారికి చేసి ఆ పూజతో నీకేదో వస్తుంది అనుకునే బదులు 1,00,000 సార్లు అమ్మవారి మంత్రాలు అమ్మవారి నామాలు చదివేటప్పుడు నిన్ను నువ్వు గిల్లుకుంటే సరిపోయేది కదా అన్నారు ఆయన. అది నిజంగా జరిగింది. ఇది నిన్ను నువ్వు 1,00,000 సార్లు గిల్లుకుంటే సరిపోయేది కదా ఒక్కొక్క పేరుకి, అమ్మవారు ఒక్కొక్క నామానికి. అంటే జీవరాశిలో ప్రాణశక్తి ఉన్నదన్న ఎరుక కలిగిన వ్యక్తి ఏ విధానంలోనూ దేనికి బాధ కలిగించడు, ఒక చెట్టుకే కలిగించడు. అటువంటి జీవన్ముక్తులైన మహానుభావుల నుంచి నేర్చుకుంటున్నాం ఆత్మజ్ఞానం మనం. ఏంటి ఆ స్థితికి వెళ్ళటానికి? ఆ స్థితికి వెళ్ళడానికి ఏంటి ఇక్కడ మెయిన్? ఏమీ లేదు. దేన్ని బాధ పెట్టబాక, దేన్ని దుఃఖపెట్టబాక, దేన్ని కష్టపెట్టబాక. నీ పూజ కోసం నీకేదో పూజ చేస్తే లాభం వస్తుందని 1,00,000 ఆకులు గిల్లావా అని అడిగారు ఆయన. చెట్ల నుంచి మరి కొయ్యాలిగా, గిల్లి ఎరక్కొట్టాలిగా, నేను గిల్లి తెంచావుగా. అంటే మరి అది నిజమే, అనవసరంగా ఎందుకు చేస్తున్నావు? అందుకనే చాలా శాస్త్రాల్లో ఏం చేశారంటే, మనం ఇళ్ళు కట్టుకునేటప్పుడు కానీ, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా రోడ్లు వేసుకునేటప్పుడు కానీ, మన జీవన విధానం కోసం ఏవైనా మొక్కలు నాటేటప్పుడు, అంటే మొక్కలు నరికేటప్పుడు ఒక మొక్క కొడుతుంటే 7 మొక్కలో 11 మొక్కలో వేరే చోట పెట్టమని చెప్పారు. అంటే 11, 7, 11 సరిగ్గా నాకు సంఖ్య గుర్తులేదు. నాటి ఇంకో 11 మొక్కలు నాటి పెంచండి. ఇక్కడ మీరు ఈ మొక్కలు కొట్టేస్తున్నారు కదా. ఎందుకనండి? భూమి మీద సమతుల్యత దెబ్బతింటుంది అది. అయితే ఇది జీవితం కోసం, మరి ఏదో ఇల్లు కట్టుకోవడం కోసం మనం ఒక వ్యవహారిక జీవితం ఏర్పాటు చేసుకున్నాం కదా, దానికోసం మరి తప్పనిసరిగా మనం చేయాల్సి వస్తుంది. అందుకని ఆ ఇళ్ళు కట్టుకునేటప్పుడు, ఇళ్ళు కట్టుకోవడానికి ముందు శంకుస్థాపనలని, గృహప్రవేశాలని అనేకమైనటువంటి పూజా కార్యక్రమాల రూపంలో విధానాలు, తంతులు ఏర్పాటు చేసి, మేము కావాలని ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పులు చేయట్లేదు, మీకు ఏ హాని కలిగించట్లేదు. ఎందుకంటే అక్కడ బోళ్ళు జీవులు చచ్చిపోవచ్చు మనం ఇల్లు కట్టుకునే చోట. మనం ఆ భూమిని అంతా తవ్వుతాం. ఆ విధానంలో భూమి మీద ఉన్న అటు చెట్లకు కానీ, జీవరాశులు ఇతరమైన వాటికి కానీ హాని కలగచ్చు. మేము అలా హాని కలిగించే ఉద్దేశంతో చేయట్లేదు, మమ్మల్ని క్షమించండి, మేము బ్రతకడానికి, మేము జీవించటానికి అవసరంగా మాత్రమే ఇది తగుమాత్రంగా చేసుకుంటున్నాం అనేటువంటి భావం కలిగేలా అనేక విధానాలు ఏర్పాటు చేశారు. పూజా విధానాలు అన్నీ అలాగే ఉంటాయి. మళ్ళీ దానికి సమతూకంగా ప్రకృతిని పాడు చేయకుండా మనం ఇంకోటి ఏదో ప్రకృతిలో ఏర్పాటు చేసేలా ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవన్నీ. సరే, అంత దూరం తెలియని వాళ్ళకి అవన్నీ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాల కింద అయిపోయినాయి. అది యాక్చువల్గా మనం చేస్తున్న ప్రతి కార్యానికి ప్రకృతి సహకారాన్ని ఆశించి ప్రకృతిని భంగపరచడం లేదు అని తెలియజేయటానికి ఏర్పరచబడిన అనేక విధానాలు ఉన్నాయి. అది మానవులకి ఇబ్బంది పెట్టడమే కాదు, మొత్తం ప్రకృతిలో మానవుడు కూడా ఉన్నాడు. అందుకని ఏదైనా జీవనావసరం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేసే చర్యలు అవి కూడా చాలా జాగ్రత్తగా, ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అంటే మొక్కల్ని ఆకులే గెలొద్దనేంత సూక్ష్మతరమైనటువంటి మానసిక స్థితికి వెళ్ళారు. ప్రకృతి శక్తిని అలా గమనించారు మహాత్ములు. అంత సున్నిత హృదయాన్ని పెంచుకున్నారు. అది జ్ఞానము అంటే. అనవసరంగా నేను మొక్కకు కూడా హాని చేయనని, ఇంకా మనుషులకి హాని మాట దేవుడు అడిగి అసలు. అలా ఆయన విష జంతువులను కూడా తన ఆశ్రమంలోకి వచ్చినప్పుడు చంపడం వల్ల అక్కడ దాకా ఎందుకు, సుఖబ్రహ్మాశ్రమం కాళహస్తిలో ఉంటుంది, విద్యాప్రకాశానందగిరి స్వామి వారిది. తేళ్ళు, జర్రులు, పాములు ఇటువంటి ఆశ్రమంలోకి వస్తే జాగ్రత్తగా వాటిని తీసుకెళ్ళి బయట వదిలేసి వస్తారు, అంతే తప్ప చంపరు. అలా చాలా చోట్ల ఉంది. అయితే చంపరా అంటే ఇప్పుడు నేను మా ఇంట్లోకి వస్తే అన్నింటినీ చంపేస్తాను. నేను సామాన్య మనిషిని, నా భార్య, పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, నాకే భయం అయ్యి అంటే. అంత హృదయం నాకు ఇంకా రాలా, అందుకే నేను సామాన్యుడిని అని ఎప్పుడు చెబుతూ ఉంటాను. కానీ ఆ రంగంలో ముందుకెళ్ళిపోయినటువంటి మహాత్ములు వాటిని ఆచరించేటప్పుడు వారు ఎంత జ్ఞానాన్ని పొందారనేది తెలుస్తుంది.
అలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రమణ భగవానులు కొన్ని సందర్భాల్లో విషయాలు ఉంటాయి. ఓ పాము కనపడింది అక్కడ రమణ ఆశ్రమంలో. రోజు వారిని దర్శించి చూసి వారు చెప్పిన మాటలు విని వెళ్ళడానికి ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ ప్రవేశం ఉంది. రమణ భగవానులు అక్కడ కూర్చొని ఉంటారు ఎదురుగుండా హాల్లో. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. చక్కగా అదంతా మొక్కలు అవన్నీ పెంచుతూ ఉంటారు. అలా ఒకసారి భక్తులు వెళుతున్నప్పుడు పాము ఒకటి పడుకొని కనపడింది అక్కడ. భయపడ్డారు భక్తులు. పాము దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే రమణ భగవానులు వచ్చారు. వచ్చేవారు దాన్ని చంపకండి, వారు మీకేమీ హాని చేయరు, వారు పాములను కూడా వారు అని బహువచనంలో మాట్లాడేవారు. వారు మీకేమీ హాని చేయరు, వారు ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి వస్తున్నారు, మీలాగానే వారు కూడా ఆశ్రమానికి వస్తున్నారు అన్నారు. అంటే ఒక సమత్వ భావన ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అలానే పాములతో కల్పించుకోమనలేదు, ఆయన ఏం పాముని అనలేదు, ఆయన పాము దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు, పాముని దాని ఒళ్ళోనూ పెట్టుకోలేదు. చూశారు, వస్తుంది ఎప్పటి నుంచో, అంతే. ఒక సమత్వ భావన అది. ఆ సమత్వ భావన అనే స్థాయికి వెళ్ళడమే అంటే మనల్ని పెంచుకోవటమే. ఆ సమత్వ భావన స్థాయికి మనలో భావనా స్థితిని పెంచుకోవడమే మోక్షం. అన్ని సమంగా అనిపిస్తూ ఉంటాయి, సృష్టి నడకంతా సమంగా అనిపిస్తుంది. ఎందుకని ఆ తత్వం అర్థమవుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. పరిమిత భావనలో కూర్చున్నప్పుడు అన్ని విరోధంగా విభేదంగా కనపడుతుంది. అదే శరీర భావన. కాబట్టి మన శరీర భావనలో ఇప్పుడు మనం ఉండదు తప్పేం కాదు. కానీ శరీర భావన నుంచి అనంత ఆత్మభావన అన్నప్పుడు మొత్తం విశ్వభావనకి ఎదగడమే అనంత ఆత్మశక్తి భావన. ఎందుకని శక్తికి రూపమేం లేదు కదా. అంటే సృష్టిలో ఉన్న అన్నిటినీ అంగీకరించడమే. ఇప్పుడు అంగీకరించడమే కదా అని సింహం నోట్లో తలబెట్టము, పులి నోట్లో చేయి పెట్టము, పావులను మెడలో వేసుకు తిరగము. మన పని మనం చేసుకుంటాం, వాటి పని చేసుకుంటే వాటి జోలితో మనకేం పని. ఒకవేళ నిజంగా ఎప్పుడైనా ఎదురు పెడితే మనం రక్షించుకుంటాం, మనం తప్పించుకుంటాం. అంతే తప్ప పగబెట్టి అన్నింటినీ చంపుకుంటూ వెళ్ళడం ఇలాంటివి ఉండవు కదా, చెయ్యకూడదు కదా. సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ సృష్టికి అవసరమనే కదా సృష్టిలో ఉంచబడినాయి. మనం ఎలా ఉంచబడ్డామో అవి కూడా అలాగే ఉంచబడినాయి. దేని బ్రతుకు దాన్ని బతకనివ్వాలి. కాదు పాము మన ఇంట్లోకి వచ్చింది తెలియక సామాన్య మానవుడిగా నేనైతే చంపుతున్నాను. ఎందుకంటే నేను ఇంకా అంత మహాత్ముడి స్థితికి ఎదగలేదు, దాన్ని పట్టుకొని బయట వదిలే అంత ధైర్యం నాకు లేదు, అందుకని చంపేస్తున్నాను. కానీ చాలామంది ఇప్పుడు పాములు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిస్తే వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి దూరంగా అడవుల్లో వదిలేసి వస్తారు. పాపం తెలియక వస్తాయి, తెలిసి రావు. అంటే మనలో భయం ఎప్పుడు పోతుందో అప్పుడు మనం సాటి జీవుల పట్ల ప్రేమను వ్యక్తపరచగలుగుతాం, దాన్ని బతకనివ్వగలుగుతాం. మనలో భయం ఎందుకు పోతుందంటే నేను అనే శరీర భావన నాదే కరెక్ట్ అనిపిస్తుంది, తలకి నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది, నా మాట కరెక్ట్ అనిపిస్తుంది, నా పని కరెక్ట్ అనిపిస్తుంది. అది జంతువుల పట్ల కాదు, ఎదురుగుండా ఉన్న మనుషులతో కూడా అలాగే ప్రవర్తిస్తాం. మొత్తం నాదే కరెక్ట్, నా మాట వినాలి అనేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి అసలు ఎటువంటి జ్ఞానము రాలేదని అర్థం. అంతే. జ్ఞానం వచ్చిన వాళ్ళు వ్యాప్తి చెంది ఉంటారు. ఓ విషయం చెప్పు ఊరుకుంటారు, నాది కరెక్టు నీది కరెక్టు, వాదోపవాదాలు తర్కాలు చర్చలు వెళ్ళరు. అసలు జంతువులను కూడా ప్రేమించేసే స్థాయికి వెళ్ళిపోయారు. జంతువులు కూడా మనలాంటివే, జీవం ఉన్న ప్రతిదీ మనలాంటిదే అనే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం కూడా ఆ మానసిక స్థితికి వెళ్ళడానికి మన మానసిక స్థితిని పెంచుకుంటున్నాం. అదే జ్ఞానం. మీరు ప్రయత్నం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. ఒక సామాన్య మానవుడిగా ఈ శరీరం నేను అనుకుంటున్నటువంటి ఒక సామాన్య జీవిగా నేను పుట్టాను, అలాగే పెరుగుతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఈ శరీర అవసరాలు తీర్చుకుంటూ నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. ఇందులో ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మొత్తం విశ్వంలో ఏమేమి ఉంచబడినాయో మనుషులు ఎలా ఉంచబడ్డారు అలాగే కదా ఉంచబడినాయి. అప్పుడు దానికి విశ్వంలో ఉన్న మిగిలిన వాటికి హాని చేయటం అంటే విశ్వానికి హాని చేయటానికి మనకెక్కడ అధికారం ఉంది, ఎక్కడ హక్కు ఉంది? లేదు కదా. నేను ఎలా ఉంచబడ్డానో ఓ పాము అలాగే ఉంచబడింది, ఓ కప్ప అలాగే ఉంచబడింది, ఓ చెట్టు అలాగే ఉంచబడింది, ఓ పుట్ట అలాగే ఉంచబడింది, అన్నీ ఉంచబడినాయి ఇక్కడ. ఏవి నేను చేసినవి కాదు, నేను కూడా ఉంచబడ్డాను అన్నప్పుడు దీనికి పెద్ద జ్ఞానం కూడా అక్కర్లా, ఉన్న సృష్టి అంతా ఉంచబడింది. కాబట్టి జాగ్రత్తగా దేనికి ఇబ్బంది కలిగించకుండా నువ్వు దేని నుంచి ఇబ్బంది పడకుండా తప్పించుకు తిరుగు, నొప్పించక తానవ్వక. అత్యవసర పరిస్థితుల్లో నువ్వు చేసే పనులకి జీవన విధానంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని ఉద్దేశపూర్వకంగా అసలు తప్పులు ఎప్పుడూ చెయ్యకు అని చెప్పారు.
ఒక చిన్న పురుగునైనా ఉద్దేశపూర్వకంగా చంపకో. ఇందుకు నీకేంటి ఉద్దేశం? ఆ పురుగు నీకేం హాని చేసింది? అసలు ఆ పురుగుని చంపాలన్న కాంక్ష ఏంటి నీకు? కక్ష ఏంటి నీకు? అలానే ఉద్దేశం లేదు. నేను ఇల్లు కట్టుకుంటుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను బతుకుతుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను రోడ్డు మీదకి వెళ్తుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను వాహనం వేసుకెళ్తుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే బోళ్ళు చచ్చిపోయినాయి, నేను కూరగాయలు కోసుకొని తింటుంటే అందులో పురుగులు బోళ్ళు చచ్చిపోయినాయి. నా జీవన విధానంలో నేను బ్రతకడానికి అనేకం చచ్చిపోతున్నాయి. అసలు నాకు ఆ ధ్యాస లేదు, నేను బ్రతుకుతున్నానన్న ధ్యాస ఉందంటే. ఉద్దేశం అయితే నాకు దేన్ని చంపే ఉద్దేశం లేదు. కాబట్టి ఉద్దేశాన్ని బట్టి ఫలితాలు ఉన్నాయని చెప్పారు. ఉద్దేశం పెరుగుతుంది, కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నావు అనుకో, రాక్షసుడు అవుతావు. అప్పుడు ఒక సైకోలు అంటారు చూడండి, అంటే ఎదుటివాడిని బాధ పెట్టి ఆనందపడేవాళ్ళు అంతా ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళు. జీవన్ముక్తులైనా నడిచెళ్తుంటే వాళ్ళు చూడకపోవచ్చు, రమణ మనిషి నడిచెళ్తున్నప్పుడు చెమల మీద కాళ్ళు పడి ఉండొచ్చు, చూడకపోవచ్చు, కానీ ఉద్దేశం లేదు ఆయనకి, అసలు ఆ భావనే లేదు ఆయనకి. సర్వజీవరాశి నాలాంటిదే అనే భావన ఉంది. దాంతో ఆ భావనలో అనంత ఆత్మ భావనలో లీనమైపోక్కర్లా. మనకు మామూలుగానే తెలుసుగా సత్యం, సృష్టిలో ఉన్నవన్నీ ఉంచబడినాయేగా, ఆ విషయం మనకెందుకు తెలీదు? ఆ భావాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ, నేను ఈ పరిమిత శరీరము, నాకు అన్నీ కావాలి, అన్నీ నాకు నచ్చినట్టే ఉండాలి, అంతా నాకు నచ్చినట్టే జరగాలి, మిగిలిన జీవరాశి గొడవ నాకు అసలు లేదు, అది ఉంటే ఏంటి పోతే ఏంటి, అవసరమైంది నేనే దాన్ని నలిపేస్తాను, నేనే దాన్ని చంపేస్తాను అనేటువంటి మానసిక స్థితి స్వార్థ ప్రవృత్తి. ఆ నేను అనే స్వార్థ ప్రవృత్తి అంటే నా ఇష్టాలు, నా కోరికలు, నాకే అన్ని సమకూరాలి, ఎవరు నశించిపోయినా పర్వాలేదు, ఎవరు కష్టపడినా పర్వాలేదు అంటే సృష్టిలో మనుషులు కానీ జీవరాశి కానీ ప్రకృతి లేదైనా అది ఎలా ఇబ్బంది పడినా పర్వాలేదు, నా సుఖం నాకు ప్రధానం అనేటువంటి ప్రధానాంశంగా జీవించే వాళ్ళందరూ ఆ స్వార్థత పెరిగి పెరిగి రాక్షసులు అవుతారు. అంటే ఆ ప్రవృత్తిలోనే ఘర్షణలు, విరోధాలు, విభేదాలు, శత్రుత్వాలు, పోరాటాలు, హింసలు, ఇంకా అది ఎంత దూరమైనా వెళ్తుంది సామాన్య స్థాయి నుంచి. అదే చరిత్ర రాక్షసులందరూ ఇప్పుడు మనం అనేక మందిని రౌడీలు, గోండాలు రకరకాలుగా చూస్తున్నాం. అంటే ఎదుటి ప్రజలను చంపేస్తూ ఉంటారు. పేరే ఉగ్రవాదులు. ఉగ్రవాదం ఏంటి? హయ్యెస్ట్ తీవ్రత, వాళ్ళ వాదమే హయ్యెస్ట్ తీవ్రత వాదం. ఏం లేదు, ఎదురుని చంపేయడమే. చంపేయటం ఏంటరా నాయన, నిన్ను చంపేస్తే నీకు ఎంత బాధ, నీకెంత నొప్పి, నీ కుటుంబం ఏమైపోద్ది ఆలోచించడు. నేను బాగుంటే చాలు, ఎవరు చచ్చిపోయినా నాకేం బాధ లేదు. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు. టెర్రర్ అంటే ఏంటి? భయం. టెర్రరిస్టులు అంటే ఏంటి? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి భయకంపితులను చేస్తూ ఉంటారు. ఇటువంటి మనస్తత్వం అందరిలోనూ ఉంటుంది, మనలోనూ ఉంటుంది. అదే ఎదుటోడిని అంగీకరించదు. చూడండి, తల్లిదండ్రులు చాలామంది ఇంట్లో పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. చాలామంది భర్తలు భార్యలను భయభ్రాంతులకు గురి చేస్తారంటే నేను చూశాను. అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కువగా డామినేటింగ్ విధానం చెబుతున్నాను. అలా భయభ్రాంతులకు గురి చేయకూడదు ఎవరినే. దాని ఫలాలు తిరిగి నీకే వస్తాయి. దాన్ని రాక్షసత్వము అంటారు. రాక్షసులందరూ చరిత్రలో ఎలాగే ఉంటారు అంటే, నువ్వు స్వార్థాన్ని పెంచుకొని నీ కుటుంబం అయినా, ఎదుటి కుటుంబం అయినా, నువ్వైనా, ప్రకృతిలో ఉన్న ఏ జీవైనా ఉద్దేశపూర్వకంగా నువ్వు హాని చేస్తూ తలపెట్టినప్పుడు, చెడు తలంపులతో ఉద్దేశపూర్వకంగా జీవిస్తున్నప్పుడు నువ్వు వెళుతున్న మార్గం రాక్షసత్వము. అంటే స్వార్థము పెరిగిపోతూ నువ్వు ఇంకా ముడుచుకుపోతూ దృఢపడిపోతూ ఉంటావు. నేను ఈ శరీరమే అనే భావన బలపడిపోతూ ఉంటుంది. సంపూర్ణంగా జ్ఞాన భావన నశించిపోతూ ఉంటుంది, మొద్దుబారిపోతూ ఉంటుంది. మొత్తం జ్ఞానం మొద్దుబారిపోవడమే రాక్షసత్వం. ఇక నేను, నాది, నాకు తప్ప ఏమీ తెలియదు. ఎప్పటికీ నాకు అర్థమయ్యేది ఒకటే, నేను, నాది, నాకు, అంతే. లేచాను అంటే ఇంకా నాకు 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 అంటే పరుగులేడుతూ ఉంటాను. ఎదురుగుండా తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ జంతువులు కావచ్చు, సృష్టిలో ప్రకృతిలో ఏదైనా కావచ్చు. నాకు అనుకూలత లేదంటే ఇంక దాన్ని నశింపజేసుకుంటే దాంతో ఘర్షణ పడితే వెళ్ళిపోతుంటాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ స్వార్థ ప్రవృత్తి ఎంత పెరుగుతుందో మనలో గమనించుకోవాలి లోపలికి వెళ్ళి. అసలు ఇతర మనుషులను చూడబాకండి, ఇది రెండో మనిషికి సంబంధించింది కాదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఆత్మజ్ఞానము వ్యక్తిగతము, ప్యూర్లీ మనకు సంబంధించిన విషయము. ఇందులో రెండో మనిషి ఉండడు అసలు. ఈ వ్యక్తిగతంలో ఏం చూడాలి?
స్వార్థము పెరిగిపోతూ ఎదుటి వాళ్ళు నాకు అనుకూలంగా లేరని వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళు అనుకూలంగా నాకు లేరని నేను బాధపడుతున్నా, రెండింటిలోనూ ఒకటే చర్యది. వాళ్ళని బాధ పెట్టినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, నాకు సాగితే వాళ్ళని బాధ పెట్టగలుగుతాను. నాకు సాగలేదు, నేను బాధపడతా ఉంటాను. కానీ కామన్ పాయింట్ ఒకటే, ఎదుటి వాళ్ళు నాకు అనుకూలంగా లేరు. లేదండి నాది రైట్ అయ్యండి, నేను ఎంత చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదనే పదాలు అసలు చెప్పొద్దు. ఇక్కడ ప్రపంచం అంతా అలాగే అనుకుంటుంది. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఆ పదం ఒకవేళ మీరు చెప్పారు అనుకోండి, మిమ్మల్ని అందరూ అలాగే అనుకుంటుంటారు. ఎదుటోళ్ళు సేమ్ మీరు ఎలా అనుకుంటున్నారో అందరూ అదే అనుకుంటున్నారు. అందుకని అది కాదు ఇక్కడ సొల్యూషన్, జ్ఞాన మార్గం ఇది. ఆధ్యాత్మిక చదువు అంటే చదువుకుంటున్నాం మనం. చదువుకోవటంలో మళ్ళీ నా ఇల్లు మా ఆవిడ ఇది కాదు, మొత్తంగా చదువుకుంటే దాన్ని చదువుని బట్టి జీవించటమే అంతే తప్ప ఎలా జీవించాలి ఎవరు చెప్పరు. మీరు ఎలా జీవించాలో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకని మీ ఇల్లు మీ కుటుంబ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అలా ప్రతి ఇల్లు ప్రతి కుటుంబ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి జీవన పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అందరూ ఎలా జీవించండి అని ఒక మూసలో పోసినట్టు చెప్పడం కుదరదు. ఒక విశ్లేషణగా వివేకాన్ని పెంచుకోవటం, సత్యాన్ని అర్థం చేసుకోవటం మాత్రమే కుదురుద్ది. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనలో నేను అనే భావన పెరుగుతూ, నేను మంచి చెబుతున్నా వాళ్ళు వింటలేదు, నేను మంచి చేస్తున్నా వాళ్ళు వింటలేదు, నేను మంచి అని ఎంత బోధించినా వాళ్ళు దాన్ని అనుసరించట్లేదు. ఎవరైనా సరే మీ సొంత కుటుంబ సభ్యులే, అది మీకు మంచి అనిపించవచ్చు. కానీ నేను మంచి చెబుతున్నా వాళ్ళు నన్ను అనుసరించట్లేదు, నా మాట వినట్లేదు, నాకు అనుకూలంగా ఉండట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఏంటి వాళ్ళ జీవితంలో అంటే అది రాక్షసత్వమే. వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు, మేము మంచిగానే ఉన్నాం, మంచిగా చేస్తున్నాం, నిరంతరం మమ్మల్ని పీక్కు తింటున్నారు ఎదుటోళ్ళు అని. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలకి ఏమీ తెలియదు అని విపరీతమైన సలహాలు చెబుతూ ఉంటారు. ఎందుకు తెలీదు? అందరికీ అన్నీ తెలుసు. ఊరికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా వాళ్ళు సంపాదనకు రాలేదు అంతే. ఇక చిన్నతనంలో పాపం పసిపిల్లలుగా కాబట్టి ఘర్షణే పడరు అసలు. అందుకని ఆ వయసు గురించి చెప్పట్లే. అండ్ ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పొద్దని మళ్ళీ అతి తెలివి ప్రశ్నలు వేస్తాం. అసలు వాళ్ళు మీతో ఘర్షణ పడరుగా, భయపడతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మీతో ఘర్షణ పడి మొండితనానికి వచ్చి ఏడవటం ఇటువంటివి మొదలు పెట్టారో వాళ్ళకి సొంత అభిప్రాయాలు వచ్చినాయి, సొంత స్వేచ్ఛ వచ్చింది, సొంత ఆలోచన వచ్చింది. కాబట్టి దాన్ని గమనించుకుంటూ నడవాలి. ఎందుకని అది ఎదుగుతున్నారు వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు. ఎదుగుదలను ఆపేయకూడదు మనం. దాన్ని జాగ్రత్తగా గమనించుకొని వాళ్ళకి మేలు జరిగేలా స్నేహపూర్వకంగా వాళ్ళ దాన్నే మనం నేర్పేలా నడిపేలా ఉండాలి. లేకపోతే బ్రెయిన్ ఎదగదు, శరీరం ఎదగచ్చు, బ్రెయిన్ ఎదగదు. బ్రెయిన్ జ్ఞానంతో ఎదుగుద్ది. అన్ని చోట్ల నొక్కేసి తొక్కేసి మనకి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇలా చేయి అలా చేయని మొత్తం వాళ్ళని ఇస్త్రీ చేసేద్దాం, ఉతికి ఇస్త్రీ చేసేసి చక్కగా అలా పెట్టేద్దాం అనుకుంటే అన్ని మనమే చేస్తే వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు 2-3 తప్పులు చేసి 2-3 పొరపాట్లు చేసి 4-5 అటు ఇటు గందరగోళంగా కన్ఫ్యూజన్లకు లోనయ్యి అప్పుడు కదా సత్యం తెలుసుకుంటారు ఎవరైనా. మనం కూడా అంతేగా వెళ్ళనే నడవనే ఉన్నాయి. నడిస్తే పడిపోతారని తెలిసి ఎప్పుడు మనమే ఎత్తుకొని మేము మోసేస్తాం నీకని తల్లిదండ్రులు, మేము నడిస్తే పడతావు, దెబ్బలు తగులుతాయి, నీకు తెలీదు, మేము పెద్దవాళ్ళం మాకు తెలీదు ఆ మాత్రం, దెబ్బలు తగులితే నీకని ఎత్తుకే తిప్పుతున్నాం అనుకోండి, నడకే రాదు, ఎప్పటికీ నడవలేరు. అందుకని దింపేయమంటారు, ఏడుస్తారు, పడతారు, లెగిస్తారు, ఏదో తిప్పలు పడతారు, అయినా మళ్ళీ నడుస్తానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. జీవితాన్ని స్వతంత్రత కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఎవరైనా, మనమైనా సరే. ఇప్పుడు ఎదుటోళ్ళు నా మాట వింటలేదని మనం పడుతున్న బాధ కూడా స్వతంత్రతే. కానీ వీళ్ళందరూ నా వాళ్ళు కనుక, నా కుటుంబ సభ్యులు కనుక, నేను దీని కుటుంబ యజమానిని కనుక నా మాట వినాలి అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ యజమానులు లేదు, నౌకర్లు లేదు, మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ అంతే, అది కుటుంబ వ్యవస్థ. ఒక అతను డబ్బు సంపాదిస్తుంటే, ఒకవేళ నేను ధనం సంపాదించుకొస్తున్నాను ఈ కుటుంబ యజమానిని అని అనుకుంటే, ఆ ధనంతో ఇల్లంతా చక్కదిద్దుతూ, పిల్లలన్నీ చూసుకుంటూ, ఇల్లుని చక్కగా చూసుకుంటూ, ఆ డబ్బుతో తెచ్చినటువంటి సరుకులు గిరుగులతో మనకు ఆహార పదార్థాలు వండి పెడుతూ మనకన్నీ సమకూరుస్తున్న వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ పనులు చేసేవాళ్ళకి ఇన్ని గంటలని లెక్క ఉంటుంది. అన్ని గంటలే పని చేస్తారు, సుమారుగా మ్యాక్సిమం 8 గంటలు ఎక్కడైనా పనులు, ఇంకా అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. కానీ ఇంటి పనులు అన్నప్పుడు ఇంకా దానికి లిమిట్ లేదు, 24 గంటలు. ఒకవేళ అవసరమైతే నిద్రలేచి మధ్యలోనే చేయాలి. పిల్లలకి అవసరం అనుకోండి, చిన్నపిల్లలు అప్పుడు చూడండి తల్లులు పడుకోరు,
వాళ్ళు అర్ధరాత్రి ఏడుస్తారు, అపరాత్రి ఏడుస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు మలమూత్ర విసర్జన చేసుకుంటారు. టైమింగ్ ఉండదు ఇంకా పెద్దోళ్ళు అయ్యే వరకు. అప్పుడు తల్లులు అన్నీ చేయాల్సిందే. కాబట్టి ఇంటి పని అనేటప్పటికి అసలు దానికి రెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వర్క్ చేయాలంటానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అది నేను చెప్పేది. రెస్ట్ ఉంటుంది, గ్యారంటీగా ఉండదని కాదు, అది కూడా పనే. ఇక పిల్లలు మనమే కదా కన్నాం, భూమి మీదకి మనం తెచ్చాం అని. వాళ్ళు ఎవరో వచ్చేస్తే మనం అనాథ పిల్లల్ని మనం పోషిస్తున్నాం అనుకో, అప్పుడు ఆలోచన వేరుగా పెట్టుకోవచ్చు. మనం కానీ భూమి మీదకి తెచ్చి అనవసరంగా ఈ భూమి మీద పడేసాం. పిల్లల విషయంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాతృదేవో భవ పితృదేవో భవ కాదు. నువ్వు అనవసరంగా నీ శారీరక సుఖం కోసం మీ ఇద్దరు శారీరక సుఖం పొందడానికి పిల్లల్ని కానీ ఇక్కడ పడేశారు భూమి మీద. ఆ శక్తి రూపంలో ఉన్న వాళ్ళకి శరీర రూపం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు 100 ఏళ్ళు బతకాలి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ శరీరం ధరించి మనం పడ్డట్టుగా శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, కుటుంబిక బాధలు, చుట్టూ ఉన్న మనుషులతో అన్నీ ఇదిగో ఇలాగే రగడ నేను ఈ శరీరం అనుకుంటూ మళ్ళీ బతకాల్సిందే. కాబట్టి పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులు గొప్ప అని ఎప్పుడు అనుకోబాకండి. అలాగే నాకు పిల్లలు లేక ఈ విషయం చెబుతున్నాను అనుకోబాకండి. నా పిల్లల్ని చూసినాకే నాకు ఇది జ్ఞానోదయం అయింది. అంతకుముందు వరకు నేను కూడా మాతృదేవోభవ పితృదేవోభవ నమ్మేవాడిని. అవును, మొట్టమొదట తల్లి మనకి దైవం, తర్వాత తండ్రే దైవం. తల్లి భూదేవం తూర్పు, తండ్రి ఆకాశం అంతా అని మన పోలికలు గ్రంథాలు చెప్పినాయని నేను నమ్మేవాడిని. నా పిల్లలకి అన్నాక, పిల్లల్ని పెంచుతున్నాక నాకు అర్థమైంది, అసలు ఈ పిల్లలు నన్ను అడగలేదు కదా కనమని. నేను మా ఆవిడ సుఖపడటానికి చక్కగా మేము సుఖపడుతుంటే పిల్లలు పుట్టారు. అది కూడా పిల్లలు వద్దనుకుంటే ఆపేసుకోవచ్చు. కాదు, పిల్లలు మాకు కావాలని మేము కోరుకున్నాం అంతే తప్ప పిల్లలు అసలు మమ్మల్ని కనమని అడగలా. ఎవరైనా తల్లిదండ్రులు గుండెల మీద చేసి చూసుకోండి. ఏ పిల్లలైనా మమ్మల్ని కనండి, మాకు జన్మనివ్వండి అని అడిగారు. మీరు అది తిరగ రాసి చెప్పారు. ఎందుకు చెప్పారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మాతృదేవోభావ పితృదేవోభావ అని అవన్నీ నేనేమో తప్పంటలా. కానీ యథార్థమైతే యథార్థం ఏ పిల్లలు అడగల. నిన్ను ఆలోచించుకోండి, గుండెల మీద చేసుకు ఆలోచించుకోండి. ఎలాగో వచ్చేసింది కాబట్టి సమాజంలో బతికే విధానంలో అలా చెప్పుండొచ్చు. అది ఎలాగో తల్లిదండ్రులు మనం పెంచారు నిజమే, అందులో మనం చక్కగా హాయిగా వాళ్ళని మళ్ళీ వాళ్ళ చివరి దశ వరకు చూద్దాం, అది ఓకే. కానీ నిన్ను ఎవరు అడిగారు పిల్లలు? నన్ను ఈ భూమి మీదకి తీసుకురా నాన్న, అమ్మ నన్ను ఈ భూమి మీదకి తీసుకురండి అని పిల్లలు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీకు అప్లికేషన్లు పెట్టుకొని అమెరికాకి వీసా అడిగినట్టుగా ఆ వీసాని వాళ్ళు రిజెక్ట్ చేస్తారో లేకపోతే ఓకే చెప్పి వెళ్ళమని చెబుతారో, అలా నువ్వు రిజెక్ట్ చేయకుండా కొంతమంది పిల్లల్ని రిజెక్ట్ చేసేసి ఈ పిల్లలు నాకు నచ్చారు, ఈ పిల్లల్ని నేను కంటాను, ఇదిగో ఈ ఆడపిల్ల నచ్చింది, మగపిల్లడు నచ్చాడు, ఈ పిల్లలకు నేను జన్మలు ఇస్తామని మీరు అంగీకరించి వీసాలు యాక్సెప్ట్ చేశాను భూమి మీదకి తెచ్చారా? కాదు కదా. మీ భార్యాభర్తలు మీరు కలిసి చక్కగా ఆనందంగా సుఖపడుతుంటే ఆ సుఖంలోంచి మీకు పిల్లలు గర్భధారణ అనే సృష్టి ఏర్పాటు చేసింది. నువ్వే నీ పిల్లలు, నీ శక్తే పిల్లలుగా వచ్చింది భూమి మీదకి. అయితే అదొక సపరేట్ ఎంటిటీ, నువ్వు సృష్టించావు ఇప్పుడు దాన్ని. ఇంకా వాళ్ళు మనం పడిన కర్మలన్నీ అనుభవించాలి ఇప్పుడు చచ్చే వరకు అక్కడ. ఎందుకని రూపం వచ్చేసిందిగా శరీరం. శరీరం రాకముందు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? శక్తిలో హాయిగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఏకత్వ భావనే ఉంది, ఉనికి ఎగ్జిస్టెన్స్గా ఉన్నారు, అంతే. కాన్షియస్నెస్గా ఉన్నారు, ఉనికిగా ఉన్నారు, సర్వవ్యాపక శక్తిగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఏ భావం లేదు, అభావ స్థితిలో ఆకాశ స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఈడ్చుకుంటూ తెచ్చి ఇప్పుడు మనం ఒక పరిమిత శరీరంలో బంధింపజేసింది మనమే. ఇది ప్రాక్టికల్ సత్యం. మళ్ళీ దీనికి కర్మ సిద్ధాంతాలు జన్మలో ఏం చెప్పకండి, అవన్నీ నిరూపణ లేని సత్యాలు. అంటే తప్పు పట్టట్ల, నేను నిజంగా ఆలోచిద్దాం, ఇప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా ఆలోచిద్దామని చెబుతున్నా. కాబట్టి పిల్లల్ని మీకేదో బానిసలు అనుకోబాకండి. మీ బాధ్యతలు ఎందుకో తెలుసా, మీరే అనవసరంగా వాళ్ళకి శరీరాలు ఇచ్చారు, రూపాలు ఇచ్చారు. మా పిల్లల్ని పెంచుతున్నప్పుడు అర్థమైంది నాకు. నేను చెప్పాక అంతకుముందు వరకు నేను కూడా అదే నమ్మేవాడిని, మాతృదేవోభవ పితృదేవోభవ అదే నమ్మేవాడిని, అలాగే ఉండాలనుకునేవాడిని. మా పిల్లల్ని నేను కని పెంచుతున్నప్పుడు అర్థమైంది, అసలు వీళ్ళు నన్ను అడగలేదు కదా, వీళ్ళని అనవసరంగా ఈ శరీరంలోకి తెచ్చి పాపం వాళ్ళు రోజు ఏడుపులు, అనారోగ్యాలు, బాధలు, ఆకలికి పెట్టటాలు, మళ్ళీ అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళు మలమూత్ర విసర్జన చేసుకుని నిస్సహాయ స్థితిలో మంచం మీద పడి ఉండటాలు, మనమే అన్నీ శుభ్రం చేయటాలు, అలా కొద్దిగా ఎదగటాలు. మనకేంటి ఇప్పుడు నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు అని బొమ్మలను పెంచుకొని మమకారాలు పెంచుకొని చక్కగా ఆడుకోవటానికి ఒక ఆట పెట్టుకున్నాం మనం. పసిపిల్లలు బొమ్మలతో ఆడుకుంటే తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకున్నారు అంతే.
తర్వాత వచ్చి మళ్ళీ పిల్లలు దుర్మార్గులు అని చెబుతున్నాం. ఇది ఇంకో చిత్రం. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మేము ఎంత చేసాం అంత చేసాం. వాళ్ళ బతుకాళ్ళు బతకడానికి వదిలేసి వాళ్ళకి ఏం చేస్తారు? చాలామంది పెళ్ళిళ్ళు చేసిన తల్లిదండ్రులు ఆ కోడలానికి చెంగు పట్టుకుపోయాడు, అల్లుడానికి వెళ్ళిపోయింది, మా జాస లేదు. నీ జాస ఎక్కడ ఉంటుంది? వాళ్ళు బతకడానికి టైం సరిపోవట్లేదు అక్కడ. ఒకసారి నీ బతుకు నువ్వు వెనక బతుకు వచ్చింది చూడు. ఇప్పుడు నీకు బతుకంతా అయిపోయింది, బాధ్యతలన్నీ అయిపోయినాయి, వృద్ధాప్యం వచ్చి తిని కూర్చొని మొత్తం 24 గంటలు ఖాళీగా ఉంది. అంటే బుర్ర తిరుగుతుంది, శరీరానికి ఓపిక లేదు నీకు. అందుకని ఇప్పుడు బుర్ర అయితే ఆగదుగా మనసు ఆగదు, దానికి శక్తి క్షీణత ఉండదు, అదే శక్తి స్వరూపం. శరీరానికి క్షీణత ఉంది. అందుకని ఇంక బొక్కలు ఎత్తుకుతూ కూర్చుంటాం. అందరూ నా దగ్గర కూర్చోవాలి. పూర్వం నా చిన్నప్పటి నుంచి పిల్లలు అన్నీ నేను చెప్పినట్టు ఎలా చేశారు, నన్ను అడిగి ఎలా చేశారు, నేను అవునంటేనే ఎలా చేశారు, నేను అవునన్నవే ఎలా చేశారు, నేను చేయమన్నవే ఎలా చేశారు. ఇప్పుడు కూడా పెద్దలు అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళకి పిల్లలు వచ్చి మొగుళ్ళు వచ్చేసి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా అన్నీ నన్ను అడిగి చేయాలి. ఓరి నీ దుర్మార్గం తగలయ్య, అసలు ఇది మామూలు దుర్మార్గత్వమా? అందరూ ఎలా ఉంటారంటే, కానీ అలా ఉన్నవాళ్ళు దుర్మార్గులే కదా, మీరే ఆలోచించండి. గోల్డ్ మంది ఉన్నారు అలాంటి తండ్రులు తల్లులు. మీకు ఎంత వయసు వచ్చినా, మీకు పిల్లలు పుట్టినా, మీ జీవితాలు కూడా మేమే జీవించేస్తాం. నువ్వే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి నేను చెబుతా, మీ ఆవిడ పక్కల నువ్వు ఎప్పుడు పడుకోవాలో ఎన్నింటికి పడుకోవాలో చెబుతా, మళ్ళీ పొద్దున్నే మీ ఆవిడ నువ్వు ఎన్నింటికి లేవాలో చెబుతా, మీ పిల్లలు మీరందరూ ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఏం చేయాలి అన్నీ మొత్తం మేము చెబుతాం. ఎందుకంటే మేము తల్లిదండ్రులు. ఇలాంటి తల్లిదండ్రులతో జీవించటం కంటే హాయిగా ఎవరన్నా పొడిసేసి జైల్లోకి వెళ్ళి యావజ్జీవ కారాగార శిక్ష మనమే వేయించుకొని ఆ జైల్లో జీవించడం బెటర్. ఎందుకో తెలుసా? ఒకసారి జైల్లో పడేసినాక వాళ్ళు మన జోలికి రారు, వాళ్ళు రోజు మనమేమో చిత్తకొట్టరు. పైగా జైల్లో మళ్ళీ అన్ని తూకం ప్రకారం కొలతల ప్రకారం చక్కగా పెట్టాలి. ఫుడ్డు గిడ్డు, వారంగా ఎన్నిసార్లు కోడిగుడ్డు, వారంగా ఇలా నాన్ వెజ్ లేదా కూరలు అన్నీ చక్కగా ఉంటాయి. మళ్ళీ జైలు లోపలికి తోసేసినాక జస్ట్ గోడల లోపల మనం ఉండాలి తప్ప మన ఎవరు హింసించరు అక్కడ. ఇంక యావజ్జీవ కారాగార శిక్ష వేసుకొని అందులో కూర్చుంటే మన జోలికి ఎవరు రారు. మనలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు, హాయిగా అక్కడ కబుర్లు చెప్పుకొని అక్కడ ఏ పనులు ఉంటాయి, వాళ్ళు చెప్పినవి ఉంటాయి, లేచి వాళ్ళకి ఎంత తినేసి వాళ్ళు పెట్టింది తిని ఆ పనులు చేసుకుంటూ శుభ్రంగా ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉంటుంది. ఓన్లీ మన స్వేచ్ఛ అక్కడ పోయింది ఏంటంటే గోడలు, ఆ జైలు గోడలు దాటి వెళ్ళకూడదు అంతే. కానీ ఇటువంటి తల్లిదండ్రులు పాలన పడ్డవాళ్ళు ఒక జీవిత ఖైదు అనిపిస్తూ ఉంటారు. నాకు తెలుసాళ్ళు డబ్బులన్నీ వాళ్ళ చేతిలో పెట్టేసుకొని అందరికీ ఇచ్చేసాం పిల్లలకి ఇచ్చామని చెబుతుంటారు. ఏమెవరో వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు, ఇచ్చామని చెబుతారు. వాడుకోవడానికి అనువుగా బోల్డ్ మందిని చెప్పారు. అంటే విపరీతమైన తెలివిగలవాళ్ళు అనమాట, విపరీతమైన స్వార్థపరులు, కానీ విపరీతమైన మంచోళ్ళులా కనపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మళ్ళీ చెబుతున్నా, ఇలా నేను చెప్పేటువంటి తల్లిదండ్రులు 1,00,000కి 10 మంది మాత్రమే ఉంటారు. ఆ 10 మంది లాటరీ కొంతమందికి తగులుద్ది. మిగిలిన వాళ్ళందరూ తల్లిదండ్రులు బిడ్డల కోసం బతుకుతే వాళ్ళు 10 మంది ఉన్నారు. కానీ అందులో కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మా మాట వింటలేదని ఒక తపన పడతా ఉంటారు. కానీ సహజంగా బిడ్డలకి మిస్అండర్స్టాండింగ్లో జ్ఞానం లేక ఏదన్నా ఘర్షణలు పడతా ఉంటారు తప్ప పిల్లల పట్ల ఒక రాక్షస ప్రవృత్తిగా ఒక జైలు ఖైదీలా, అంటే జైలే బెటర్ అనిపించేలా ఉండరు. కానీ 1,00,000లో ఈ 10 మంది ఉంటారు శాడిస్ట్ తల్లిదండ్రులు. వాళ్ళు అసలు పిల్లల్ని వాళ్ళకంటే జైలు బెటర్ అని చెప్పాక చూశాను నేను వాళ్ళని, అందుకని చెబుతున్నా. వాళ్ళ పెంపకాల్లో పెరిగిన పిల్లలందరూ మానసిక రోగులయ్యారు. అది కూడా చూశాను నేను. మానసిక రోగులయ్యి సైకలాజికల్ ట్రీట్మెంట్లు చేయించుకొని ఆ ట్యాబ్లెట్లు వాడుకుంటూ బతుకుతున్నారు వాళ్ళ పెంపకంలో పెరిగిన పిల్లలు. ఆ తల్లిదండ్రులు మాత్రం అద్భుతంగా హాయిగా తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా డబ్బులన్నీ వాళ్ళ మూటలు కట్టుకొని, జనాన్ని మూటలు కట్టుకొని, ఇంకేమన్నా అంటే మా పిల్లలు మంచోళ్ళు కాదని అందరికీ చెబుతూ. అసలు మానసిక ఎదుగుదల చచ్చిపోద్ది, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టు పెరుగుతుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? దానికి పెరగటానికి అవసరమైనంత ఖాళీ ఉన్న ప్రదేశంలో దాన్ని నాటాలి. చెట్టుని ఇరుకు సందుల్లో నాటకూడదు. ఆ నాటి నువ్వు జస్ట్ దానికి అవసరమైన నీళ్లు పోయి, సూర్యరశ్మి అదే దానంతరం అదే వచ్చేస్తుంది, భూమి అక్కడే ఉంది, భూమిలో అంటే గాలి దానంతరం అదే దొరుకుద్ది. జస్ట్ నువ్వు నీళ్లు పోయి ఏ జంతువులు వచ్చి దాన్ని తినేసేయకుండా చూడంతే. ఇక దాన్ని ఎదగనే
దాని అంతటా అది ఎదుగుద్ది, దాని అవకాశాన్ని బట్టి అది ఎదుగుతూ కొమ్మలేసుకుంటుంది, రెమ్మలేసుకుంటుంది, దాని ఇష్టం. నువ్వు కట్ చేసేసి ఇటు కొమ్మ కట్ చేసి అటు కొమ్మ కట్ చేసి అందంగా ఉండాలి, అలంకరించుకుంటానని రోజు దాన్ని చెక్కేస్తున్నావు అనుకో ఆ చెట్టుని, అది ఎంత హింసకు లోనవుద్ది అసలు తెలుసా నీకు? ఆలోచించి ఒకసారి నువ్వే చెట్టు అయితే, నువ్వు ఏ చెట్టుకైతే అన్నీ చేస్తున్నావో, ఇలా రోజు దాన్ని ట్రిమ్మింగ్ చేసేసి రోజు కట్ చేసేస్తున్నావో, అదే చెట్టు నువ్వైతే నిన్ను రోజు అలా ట్రిమ్ చేసేస్తా ఉంటే, అదే మన ఇంట్లో కుటుంబ సభ్యులతో వచ్చిన ఘర్షణ. అదే తల్లిదండ్రులు రోజు పిల్లల్ని ట్రిమ్ చేసేస్తుంటారు. బాబోయ్ మేము చదవలేము. ఎంతమందిని చూశాను నేను 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్లు లేకపోతే వేరే గ్రూపులకి వెళ్ళేటప్పుడు, మేము చదవలేము, మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫలాందే చదువుని బలవంతం చేస్తుంటారు, ఫలానే కట్టుకోమని బలవంతం చేస్తుంటారు, ఫలాందే తెలమని బలవంతం చేస్తుంటారు. అరే మంచి చెప్పడం తప్పులేదు, మంచి చెప్పు. ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పాలి, లాలించి చెప్పాలి, బొజ్జగించి చెప్పాలి. ఎందుకని వాళ్ళ పేరే పిల్లలంటే జ్ఞానం ఎదగలేదు, మెదడు ఎదగలేదు, ఎదుగుతున్న దశ అది. ఇప్పుడు నువ్వు వాళ్ళని బలవంతంగా రాక్షసత్వంగా పెంచితే మెదడు నొక్కుకుపోద్ది వాళ్ళకి. అందుకే మానసిక ధైర్యం వచ్చి అలాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ సైకలాజికల్గా పేషెంట్లు అయ్యి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ మానసిక వ్యాధులకు సంబంధించినటువంటి బిళ్ళలు వాడుకుంటూ బతుకుతున్నారు. నేను చూశాను, అబద్ధం చెప్పట్లేదు. అలానే మళ్ళీ చెప్పా, 1,00,000 మందిలో ఒక 10 మందే ఉంటారు ఇలాంటి దుర్మార్గులైనటువంటి తల్లిదండ్రులు, మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళు ఉంటారు. అయితే అదేం చేస్తాం, ఇది ఒక మనస్తత్వం. అయితే ఈ మనస్తత్వం చెప్పానే, ఇదే మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో రాక్షసులు అన్నారు. ఇప్పుడు ఇటువంటి దుర్మార్గులైన తల్లిదండ్రులాగా హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు కొడుకు, తండ్రి హిరణ్యకశిపుడు. కొడుకంటే ఇష్టం ఉంది, ఇష్టం లేకపోవడం ఏమీ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? కొడుకును కూడా నన్నే పూజించమంటాడు, నేనే దేవుణ్ణి, నన్నే పూజించమన్నాడు. అధికారం సాగింది, రాజ్యం అంతా ఆయన్నే పూజిస్తున్నారు. రాజ్యం అంటే ప్రజలందరూ, ఆయన రాజ్యంలో ప్రజలందరూ. దేవుడు లేడు, పాడు లేడు అన్నాడు. అంటే ఆయనకి నారాయణుడు అనే దేవుడితో ఏదో విరోధమో మొత్తాన్ని దేవుడు లేదన్నాడు. ఎందుకని దేవుడు లేడనడానికి కారణం ఏంటి అంటే, అదే దేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందాడు, చావు లేకుండా వరాలు పొందాడు. సరే చావు లేని వరం ఇవ్వలేనులే అంటే ఆడేదో తెలివిగా బోల్డ్ అడిగాడు. కాబట్టి ఆడి బలం ముందు ఆయన ఎవడో ఏం చేయలేకపోతున్నాడు. అంత బలం వచ్చి నన్ను ఎవరు ఏమీ చేయలేనన్నప్పుడు సాగించేసుకుంటారు. సరే అది బయట వేరే విషయం, పోనీ బయట మామూలుగా సాగించుకుంటున్నాడు. ప్రజలందరూ మనతో గొడవ ఎందుకులే, ఆడిని పూజిస్తే పోయే, ఎవరిని పూజిస్తే మనకేముంది చెప్పండి. నిజంగా నా తిండి నాకు, నా ఆకలికి తిండి కావాలి, నేను కట్టుకోవడానికి బట్ట కావాలి, నేను కాపురం చేసుకోవడానికి జీవిత భాగస్వామి కావాలి, నేను పెంచుకోవడానికి పిల్లలు, నా కుటుంబానికి డబ్బు కావాలి. ఫోటో ఎవరిది పెడితే ఏంటి, దేవుడిది పెడితే ఏంటి, ఈ హిరణ్యకశిపుడిది పెట్టుకుంటే ఏంటి? అందుకని వాళ్ళు ఇది ఎందుకు, మనకి జీవితం ముఖ్యం కదా, ఏముంది ఇందులో అని. అందుకే మతాలు కొడుతుంటే బోల్డ్ మతాలు ఉన్నాయి. ఎవరో దేవుడిని పూజించుకుంటూ వచ్చిందేంటి చచ్చిందేంటి కొట్టుకు చేస్తున్నారు అంతే. నీ జీవితం కదా ముఖ్యం అక్కడ. అలా హిరణ్యకశిపుడిని ఫాలో అవుతున్నారు అందరూ. అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చెబుతున్నాడు, నాన్న నువ్వు దేవుడు కాదు, దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడు ఎందుకు అవుతావు నాన్న అని. ప్రేమించి బొద్దుగించి చెప్పాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న మాస్టర్లు అందరికీ చెప్పాడు, అరే మా అబ్బాయిని మార్చండిరా, నన్ను ప్రేమించేటట్టు చేయండిరా, దేవుడు లేడని చెప్పండిరా, నాస్తికుడిని చేయండిరా, దేవుడిని నమ్మేటట్టు చేయబాకండిరా అని, నేనే దేవుడిని అని చెప్పండిరా అని. అస్సలు ఆ హరి పేరు నారాయణుడి పేరు ఎత్తకుండా చేయండిరా అని. పాపం వాళ్ళందరూ ట్రై చేశారు తీసుకెళ్ళి, బాబు అట్ట చెప్పని. అదేంటయ్యా బాబు, ఆయన ఉన్నాడయ్యా అంటాడు. ఆయన దేవుడు ఉన్నాడు, లేదా సృష్టి అంతా ఎందుకు ఉంటుంది? సృష్టి అంతా అంటే మనం దేవుడు నారాయణుడు అని చదువుకున్నాం, కానీ అందులో ఆయన చెబుతున్న ఫిలాసఫీని చూడండి ఒకసారి. మీరు పేర్లు తీసేయండి, హరి నారాయణుడు అని పేరు తీసేసి ఇందుగలడు అందులేడని సందేహం పోవలదు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడని చెబుతున్నప్పుడు ఏముంది? అదే ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. దాని పేరుతో రూపంతో అర్థమయ్యేలా చెప్పాం. అదే రూపం ఉంది, మొత్తం ఎట్టా ఉండగలదు అన్ని రూపాల్లో? ఇప్పుడు నారాయణుడని విష్ణుమూర్తి అని ఒక రూపంలో మనం అక్కడ పెట్టుకొని, ఒక నరసింహ అవతారం అని ఒక రూపంలో పెట్టుకొని, ఆ రూపంలోనే ఉన్నాడు, ఈయనే దేవుడు అని పరిమితంగా పెట్టి, మళ్ళీ మొత్తం సృష్టి అంతా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, సృష్టి అంతా ఆయనలోనే ఉంది అన్నప్పుడు ఎలా సమన్వయం అవుతుంది? అది ఆత్మజ్ఞానం. రూపాన్ని పట్టుకొని అనంతత్వం వైపు పరిమిత దైవత్వ రూపాన్ని పట్టుకొని అనంత దైవశక్తి వరకు ప్రయాణించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది.
అందులో ఒక్కో స్థితిలో ఒక్కొక్కళ్ళు ఉంటాం కాబట్టి ఎవరి స్థితిలో వాళ్ళు సాగాలి, తప్పు లేదు. ఇప్పుడు వాడు చూడండి, నాడు ఏం చేశాడు, కొడుకు కాదంటున్నాడని ముందు నయానో భయానో చెప్పి చూశాడు, బొజ్జగించి చెప్పి చూశాడు, నచ్చ చెప్పి చూశాడు. ప్రేమ ఉందే, కాదు నువ్వు ఎన్ని చేసినా నువ్వు నా మార్గానికి రావట్లా. ఏంటి నా మార్గం? నేను చెప్పిందే రైటు, నువ్వు చెప్పేది తప్పు. నేను చెప్పిందే నువ్వు అనాలి, నేనేమనమంటే అది అనాలి. నేను కూర్చోమంటే కూర్చో, నేను నుంచోమంటే నుంచో, నేను పడుకోమంటే పడుకో, నేను తినమంటే తిను, నేను తాగమంటే తాగు. నేనేది సత్యం అని చెబుతున్నానో నువ్వు కూడా ప్రపంచానికి అదే సత్యం అని చెప్పు. నువ్వు ఇంకోటి చెప్పకూడదు. అంతే ప్రాబ్లం. ఇంతే మనుషులకి అదే ప్రాబ్లం పాపం హిరణ్యకశిపుడికి. అంటే కొడుకు గురించి చెబుతున్న పిల్లల గురించి వచ్చినప్పుడు పాపం మహాత్ములు కూడా రాశారు, పిల్లలను కూడా దారుణ చేష్టలు చేసే రాక్షస ప్రవృత్తున్న తల్లిదండ్రులు ఉంటారని హిరణ్యకశిపుడిని పెట్టారు అక్కడ. అది చెప్పాక 1,10,000 మందే ఉంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ పిల్లల కోసం బతికే వాళ్ళే ఉంటారు. అజ్ఞానం చేత వాళ్ళని పెంచే విధానంలో తేడాలు ఉండొచ్చు. ఆఖరికి తన కొడుకుని చంపబోయాడు, బోల్సార్లు చంపబోయాడు, పాములతో కరిపించాడు, విషాలు పెట్టించాడు, మంటల్లో పడయించాడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు, సొంత తండ్రి. అంటే ఏంటి, తన మాట వినకపోతే వాడు చచ్చిపోయినా పర్వాలేదు అనేది రాక్షస స్వభావం. అంత అంతిమత్వం రాక్షసత్వం. అంటే ఇటు జ్ఞానంలో అంతిమం ఏంటంటే మోక్షం, ముక్తి. అంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి విషయం తెలియటం అంతే. అది జ్ఞానంలో అంతిమ, ఇంకా అంతకంటే పైన లేదు, ఇక లాస్ట్ అది. అలాగే రాక్షసత్వంలో అంతిమత్వం ఇదే హిరణ్యకశిపుడే, ఇంకా అంతకంటే రాక్షసత్వం లేదు. అని చంపేయటమే. ఆఖరికి తన కొడుకుని పని బయట వాళ్ళని చంపేయటం రాక్షసత్వమే. అది కూడా అసలు చంపటమే ఇంకా రాక్షసత్వం. అంటే చంపేయటం నాకు అడ్డం. అయితే నా మాటను, లేదా నేను చంపేస్తా, నిన్ను ఎలాగైనా నాశనం చేసేస్తా, ఎలాగైనా నిన్ను ఎదగనేవను, నిన్ను బతకనేవను, నేను స్వేచ్ఛకుండనేవను. ఇది రాక్షస స్వభావం. ఇందులో మీరు ఏ స్టేజిల్లో ఉన్నారు చూడండి. పరాకాష్ఠకి వెళ్తే చంపేవరకు వెళ్తుంది అది. స్టార్టింగ్లో ఇంక నా మాటను ఎంటర్ లేదు. వాళ్ళని ఏడిపించటమో మనం ఏడవటమో అక్కడ మొదలవుద్ది అది. ఎదుటోళ్ళందరూ నా మాట వినాలి, ఎదుటోళ్ళంతా నాకు అనుకూలంగా ఉండాలంటూ మొదలవుద్ది. రాక్షసత్వానికి మొదలది. రాక్షసత్వానికి ఎండింగ్ ఏంటంటే చంపేయటం. విశ్వ ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదుడిని చంపడానికి. అయితే ఆ తత్వ కథ మనకు ఎందుకు చెప్పారంటే, నువ్వు ఎన్ని ప్రయత్నించినా నువ్వు ఎవరిని చంపలేవు. ఎందుకంటే సృష్టిలో జననం ఎవరు ఇచ్చారో మరణం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సృష్టి శక్తి, జనన మరణాలు సృష్టి శక్తి అధీనంలో ఉంటాయి. ఏం చెప్పడానికి నువ్వు కావాలన్నా చంపలేవు. అంతే తప్ప మహిమలు మాయలు కాదు అది. విశ్వ ప్రయత్నం చేశాడు ప్రహ్లాదుడిని చంపడానికి, అనేక రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ చావలా. అంటే అర్థం ఏంటి, ఆ శక్తి నిర్ణయించినప్పుడు చావు వస్తుంది. నిర్ణయం అంటే ఏంటి, మన ఆయువు ఏదో ఉంది అక్కడ, అద్భుతం కాదు, మహిమ కాదు, ప్రాక్టికాలిటీగా ఒక ఆయువు తీరుంది, నువ్వు చంపలేవు అని చెప్పారు అంతే. మరి ఇప్పుడు వాడు చావకూడదని కదా వాడి ప్రయత్నం, నేను దేవుణ్ణి అమరుణ్ణి అయిపోవాలని కదా. అలా అమరుడు అయిపోవడానికి ఆల్రెడీ మార్గం ఉంది. అదే ముక్తి, మోక్షము, అమరత్వము. నేను శక్తిని తెలుసుకుంటే సరిపోద్ది. కానీ శరీర భావంతో నేను కోరికలు వదలలేను, ఇంద్రియ కోరికలు వదలలేను, గుర్తింపు వదలలేను, డబ్బును వదలలేను, సౌఖ్యాలు వదలలేను, భోగాలు వదలలేను, శరీర భోగాలు అన్నీ కావాలి నాకు. కానీ మళ్ళీ దాంతోపాటు అమరత్వం కావాలి. శరీరం అంటేనే నశించిపోయేది, అమరత్వం రాదు. అమరత్వం అంటే జ్ఞానం, శక్తి, భావనది, కేవలం భావన. అలా అమరత్వాన్ని పొందొచ్చు. అలా అమరత్వాన్ని పొందను నేను. రాక్షస ప్రవృత్తి అంటే అది. నాకు శరీర సుఖభోగాలన్నీ కావాలి, వీటిని అనుభవిస్తూ ఉంటాను, మళ్ళీ నాకు అమరత్వం కావాలి. మోక్షం లాంటి స్థితి ఏది ఉందో అది నాకు ఎప్పటికీ కావాలి. ఈ శరీరంతో అన్నీ అనుభవించుకుంటూ ఉంటాను. అంటే సృష్టికి విరుద్ధమైన కోరికలు కోరుకునే వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అనేది ఎందుకు చెబుతున్నానంటే, మనమంతే మన ఎదుటోళ్ళు మనకు అనుకూలంగా ఉండాలనే దాంతోనే రాక్షసత్వం మొదలవుద్ది అంటున్నా. నేను మంచి చెప్పాను, నేను చెడు చెప్పాను అవి చెప్పొద్దు. అందరూ మంచి చెప్పామని అనుకుంటున్నారు, అందరూ మంచి చెబుతున్నారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఊరిని ఒక చిన్న ఫ్యామిలీ కలిసి ఉంటుంది అనుకోండి, 4, 2, 3, 5. ఇప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళని పొడిసేసి చంపేయాలని ఎందుకు అనుకుంటారు? పొద్దున్నేసిన కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉంటారు, ఎవరు చేయాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అభిప్రాయ విభేదాలు రకరకాలుగా అనిపించి ఘర్షణలు వస్తుంటాయి అంతే. నా మాట ఏంటలేదు, వీళ్ళు మారరా మనం ఎన్ని చెప్పినా అంటే. అది కూడా ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు ఈ మాట, ఈ ఆధ్యాత్మిక చదువు ఇది వింటూ, ఈ శీర్షికలు వింటూ సుమారు నేను 3.5 సంవత్సరాల నుంచి చెబుతున్నా.
ఈ శీర్షికలు వింటూ నేనే మారాలి, నన్ను మార్చుకోవాలని ఒక్క కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఉంది. అదే సత్యం. ఎదుటి వాళ్ళని మార్చలేమని 1000 సార్లు చెబుతున్నా, 1,000,000 సార్లు చెబుతున్నా. అసలు లేదు ఇక్కడ. ఎదుటి వాళ్ళని మార్చే అవకాశమే ఇవ్వబడలేదు. ఎదుటి వాళ్ళని నువ్వు మార్చాలి అని ఒకవేళ అనుకుంటే వాళ్ళు మారిపోతుంది నిజమే అయితే, అవి ఫ్యాక్టరీలో తయారు చేసిన మరబొమ్మలు లాంటి, రోబోట్లు లాంటి, నాకు అనుకూలత ఏంటో నాకు కావలసినట్టు తయారు చేసుకున్న బొమ్మ అది. నేను ఆడమన్నట్టు ఆడుద్ది. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఆడించడానికి బోళ్ళు బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు తయారు చేసిన విధానాన్ని బట్టి ఆడతాయి. మనుషులు ఎలా ఆడతారు? నాలాంటి వాళ్ళే కదా వాళ్ళు. నాలాంటి మనిషి అయినప్పుడు నాలాగా అన్ని సపరేట్ గుణాలు ఉంటాయి. ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నేను వాళ్ళ మేలు కోసమే చెబుతున్నాను, వాళ్ళ మేలు కోసమే అంటున్నాను అనేది మనలో రాక్షస ప్రవృత్తే. అది మీరు మంచి అనండి, చెడు అనండి, మీరు ఏం చెప్పండి. ఒకవేళ కాదు, చిన్న వయసులో ఉన్నారు, లేదా చెప్పాలి వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే బొజ్జగించో ప్రేమగానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనే సాత్విక ప్రవృత్తిలో జరగవలసిందే తప్ప, నిన్ను నువ్వు బాధ పెట్టుకున్న వాళ్ళు మారటం లేదని నువ్వు వాళ్ళని బాధ పెట్టినా రెండో ఒకటి. అక్కడ బాధ అనేది ఉంది. అంటే నీకు బాధ ఎక్కడ ఉంటుందంటే జ్ఞానం లేని చోట ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట బాధ ఉండదు. అందుకని బాధ ఉంది అంటే రాక్షసత్వం వైపు వెళ్తున్నాం అని. ఇప్పుడు మనం బాధపడి పడి పడి ఏం చేస్తామో తెలుసా? ఒక కొంతకాలానికి వాళ్ళని వదిలేసిపోతాం. వెళ్తాం, మనకు కుదరదులేని వదిలేసిపోతాం. అంటే బాగా అర్థం చేసుకొని ఇంక నేను మార్చలేను, మారటం కుదరదు అన్న అంటే ఏంటి? ఇంతకీ ఎందుకు మార్చలేను అనుకుంటున్నాను తెలుసు? అక్కడ కూడా మళ్ళీ నా మాట వినాలని. అసలు నువ్వు నీ మాట వినాలని ఎందుకు అనుకుంటున్నావు? అదే మూల పాయింట్. మూలాన్ని కొట్టి నీ ధర్మాలు నువ్వు చేయి, నీ కర్తవ్యాలు నువ్వు చేయి, నువ్వు వాళ్ళకి ఏం చేయాలో చేయి. వాళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. ఎవరి అనుభవాల్లోంచి వాళ్ళు తెలుసుకుంటారు. కాదు చెప్పాలనుకుంటున్నావు, సాత్వికంగా చెప్పు, బొజ్జగించి చెప్పు. ఎంత పెద్దోళ్ళైనా సరే నయానో చక్కగా బొజ్జగించి ఇది కుటుంబం, ఇది నేను ఇలా అనుకుంటున్నా అని మంచి చెప్పు. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే లేదంతే. వాళ్ళని బలవంత పెట్టే హక్కు నీకు లేదు. అసలు సృష్టి ఎవరికి ఇవ్వలేదు. అందుకే సృష్టి ఒకళ్ళ మనసులో ఏముందో భావాలు తెలిసేలా పెట్టలేదు. ఎందుకని ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికే సృష్టిగా నేను ఏర్పాటు చేశాను తప్ప ఒకళ్ళ మనసులో ఒకళ్ళకు తెలుసుకుని ఒకళ్ళు మార్చేసేలా నేను ఏర్పాటు చేయలేదు. ఎవరి స్వతంత్రత, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉందని సృష్టి చెబుతుంది. ఇది మూల సూత్రం. అందుకని మూలంలో నువ్వు జ్ఞానంతో ఉండాలి ఎప్పుడు. అలానే నీ కుటుంబ సభ్యులకి చెప్పు, ప్రేమగా చెప్పు, మంచిగా చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు అంతే, వాళ్ళ జీవితం వాళ్ళు జీవించుకుంటారు అంతే. అలా ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించినటువంటి హిరణ్యకశిపుడిలో తయారవుతాం ఒకవేళ నాదే సాగాలంటే. అంటే రాక్షసత్వంలో ఎంత ముందుకు వెళ్తున్నామో చూడండి. ఇందులో మళ్ళీ దానికి ఒకటే చెబుతున్నా, వాళ్ళని బాధ పెట్టినా నువ్వు బాధపడినా రెండు రాక్షసత్వం అయిపోయి వెళ్తున్నాయి. ఏమంటే నేను బాధపడితే, నేను తగ్గించుకుంటే, నేను సాక్రిఫైస్ చేస్తే రాక్షసత్వం ఎందుకు అవుద్దంటే కాదు. బాధపడి పడి 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 ఇక బాధపడలేనని వాళ్ళని వదిలేస్తావు. ఇప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. బాధ్యతలు స్లోగా బాధ్యతలు తప్పించుకుంటావు, కర్తవ్యాలు తప్పించుకుంటావు. అన్నీ నీకు నచ్చని ప్రవర్తన బయట వ్యక్తపరుస్తూ ఉంటావు, తగ్గినట్టు కనపడుతూ ఉంటావు, కానీ వాళ్ళని బాధకు గురి చేస్తుంటావు. ఇప్పుడు నువ్వు తగ్గి చేయకపోయినా బాధగా కాదు, నువ్వు చేయవలసిన ఆనందంగా చక్కగా చేయండి. ధర్మము కర్తవ్యము మంచిగా చేయండి అంటే ఏంటి? ఆనందంగా సంతోషంగా ఉండి అలా చేస్తావు, అలాగే చేసి పెట్టు. వాళ్ళకి ఎలా ఉందో అలా అవుద్ది. వాళ్ళ ప్రాప్తత, వాళ్ళ రాత, వాళ్ళ కర్మ, వాళ్ళ బుద్ధి మనం ఎక్కడ మార్చగలం? బుద్ధి కర్మానుసరినే. వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇండివిజువల్, ప్రతి వ్యక్తి మన కుటుంబంలో కలిసి ఉండొచ్చు, మనం ఏర్పరచుకున్న కుటుంబ వ్యవస్థలను బట్టి. కానీ ఎవరికైనా బుద్ధి కర్మానుసరణే. అందుకని మూలంలో ఎదుటి వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి, నా మాట వినాలి అనే పాయింట్నే కొట్టేయండి. మరి ఏమండి నొప్పి కలగదా, బాధ కలగదా, ఇబ్బంది అనిపించదా, కుటుంబం కదా అంటే అన్నీ అనిపిస్తాయి. కానీ మూల జ్ఞానంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అనేది గుర్తు చేసుకో. ఆ విషయానికి తదనుగుణంగా స్పందించు. నిన్ను నువ్వు నిగ్రహించుకోవడం నేర్చుకో. ఇప్పుడు మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, వీళ్ళందరూ నా మాట వింటలేదు, నేను చెప్పింది వింటలేదు, నేను వాళ్ళ మంచి కోసమే చెబుతాను, అసలు వీళ్ళకి అర్థమై సావదా, వీళ్ళు మారరా, వీళ్ళు ఎప్పటికీ ఇంతేనా, ఇట్లా అనుకుంటుంటాం కదా మనం. మామూలుగా అందరూ అనుకుంటారు ఎవరో పక్క వాళ్ళ గురించి. వాళ్ళు స్నేహితులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు, లేదా సొంత భార్యాభర్తలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు బిడ్డలు కావచ్చు. మనం ఇన్ని అనుకుంటున్నాం కదా. అసలు 5 నిమిషాల తర్వాత, 1 నిమిషం తర్వాత మనది కానీ వాళ్ళది కానీ ప్రాణం ఉంటుందో పోద్దో మనకు తెలుసా? నిజంగా ఆలోచించండి.
ఒక 10 నిమిషాల తర్వాత, ఒక పావు గంట తర్వాత, ఒక రోజు తర్వాత, ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక 10 ఏళ్ళ తర్వాత అసలు ఎవరి ప్రాణాలు ఉంటాయి భవిష్యత్తులో? ఎవరి ప్రాణాలు పోతాయి? అసలు మనం వేసే ప్లానింగ్ సిస్టమ్ అంతా నడుస్తుందా? మన ప్రణాళికలన్నీ సాగిపోతాయా? అసలు నీకు అంత జ్ఞానం ఉందా? నువ్వు అసలు నీ జీవితాన్ని ఒకసారి చూసుకొని నిన్ను నువ్వు నడిపించుకోగలవా? నువ్వు ఎదుటి వాళ్ళని, కుటుంబ సభ్యులందరినీ నడిపించేద్దాం అనుకుంటున్నావు కదా, అసలు ముందు నిన్ను నువ్వు సరిగ్గా నడిపించుకోగలుగుతున్నావా? నీ మీద నీకు కంట్రోల్ ఉందా? నువ్వు నీ కోపం రాకుండా ఉండగలవా? నువ్వు నీకు ఏడుపు రాకుండా ఉండగలవా? నువ్వు నీకు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు రాకుండా ఉండగలవా? నీలో నీకు చెడు పుట్టకుండా ఉండగలవా? నీ మనసు నీ కంట్రోల్లో ఉందా? 1-2 నిమిషాలు, 1 నిమిషం ముందు భవిష్యత్తులో నీకు రాబోయే ఆలోచనలు ఏంటో చెప్పగలవా? నీకు రాబోయే ఆలోచనలు అసలు నీకు తెలుసా? నువ్వు కాసేపాకి ఎలా ఉంటావో నీకు తెలుసా? నీకు నీ గురించి ఏం తెలుసు చెప్పు? వాళ్ళందరి గురించి తెలిసిపోయి మార్చేద్దాం అనుకుంటున్నాగా మనం. నేను కుటుంబానికి మేలే చేస్తాను అనుకుంటున్నాగా. అసలు నీ గురించి నీకు తెలుసా? నీ గురించి, నీకు భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఎంతకాలం జీవిస్తావో తెలుసా? నీకే అనారోగ్యాలు వస్తాయో రావో తెలుసా? నీ భవిష్యత్తు అసలు నీకు తెలుసా? కనీసం నీ తలలో పుట్టే ఆలోచనలు, ముందు పుట్టబోయే ఆలోచనలు ఏంటో నీకు తెలుసా? ఈ ప్రశ్నలు వేసుకుంటే మన ఆన్సర్ తెలియదు అని వస్తుంది. నీకే నీ గురించి తెలియనట్టు సృష్టి పెడితే భవిష్యత్ అంతా కాలం చేతిలో ఉంది. ఏ ఆలోచనలు పుడతాయో కూడా తెలియదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి ఆలోచనలు పడతాయి, పరిస్థితులను బట్టి ఆలోచనలు పడతాయి. మన తలలో పుట్టే మన ఆలోచనలే మనకు తెలియకుండా పుడుతుంటే, నేను మొత్తం అందరి కుటుంబ సభ్యులు నా మాట వినేస్తే వీళ్ళని మార్చేస్తానంటే అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి? గుడ్డోడికి దారి చూపిస్తానని దాని ఎవరో నా మాట వింటలేదు అన్నట్టుంది. నేను ఎవరిని విమర్శించట్లా. ఇది చదువుకుంటున్నాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నిజంగా నాకు 5 నిమిషాల తర్వాత ఏ ఆలోచనలు వస్తాయో నాకే తెలీదు. అసలు సాయంత్రం దాకా నేను బతుకుంటానో లేదో ఎవరికి తెలుసు? ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దో, ఏ రోగం ఎప్పుడు వస్తుందో, ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో, ఏ భూకంపం ఎప్పుడు వస్తుందో, ఏ సునామీ ఎప్పుడు వస్తుందో అంటే భయపడుతూ బతకమని కాదు. మంచిలు కూడా జరగచ్చు, ఎందుకంటే ఎక్కువ మంచి జరగచ్చు. కానీ మనకు తెలీదు అది మంచా అది చెడా కాదు, అసలు మనకు తెలియదు. అంత కాలంలో జరగాల్సింది, అది వచ్చినప్పుడు వచ్చిందని తెలుస్తుంది. దాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎదుర్కోగలమని తెలుస్తుంది. దాంట్లో దిగినాక ఆ సమస్యను ఎదుర్కొంటూ అలా జీవించుకుంటూ ఆ కాలంలో సాగుతున్నప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు. మరి ఇంకా నేను గుడ్డోడినే. భవిష్యత్తు పరంగా ప్రతి వాళ్ళు గుడ్డివాళ్లే. భవిష్యత్తు పరంగా ప్రతి వాళ్ళు గుడ్డివాళ్లే. నేను గుడ్డోడిని. కానీ నా కుటుంబ సభ్యులందరినీ నా మాట అనుసరించేయండి, నేను చెప్పినట్టు చేసేయండి, నువ్వు చదువుకోమ్మా, నాకు ఒక కూతురు ఉంది, నువ్వు చదువుకోమ్మా, ఇలా చేయమ్మా, నాకు ఒక కొడుకున్నాడు, నువ్వు చదువుకోరా, ఇలా చేయరా, ఇది కొనుక్కోరా, ఇది కొనుక్కోరా, ఇలాంటి బట్టలు కట్టుకోరా, అలాంటి బట్టలు కట్టుకోరా, ఇలా మాట్లాడరా, అలా మాట్లాడరా, ఇలా ఉండరా, అలా ఉండరా, మరి నీ జీవితం రా, ఇదిరా అమ్మ, నీ జీవితం అమ్మ, అదమ్మా, ఇదమ్మా అని మళ్ళీ మా ఆవిడ ఉంది, మా ఆవిడికి ఎలా చెయ్యి అలా చెయ్యి అని చెబితే గుడ్డోడు వీళ్ళందరికీ దారి చూపించేస్తున్నాడు. నేనే నా గురించి చెబుతున్నా. ఎందుకని? నాకు అసలు కాసేపాకి ఏమవుద్దో తెలీదు. నాకు శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి. శారీరక బాధలు అంటే అనారోగ్యాలు, మానసిక బాధలు అంటే మొత్తం కుటుంబం అనారోగ్యాలు అన్నీ కలిపి. ఆర్థిక బాధలు ఉన్నాయి, డబ్బు సరిపోదు, వృత్తి వ్యాపారాలు ఆపేశాను, జీవితకాలం మౌనం అని ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, అన్నీ ఆపేశాను. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు సామాజిక సమస్యలు కూడా ఉంటాయిగా, కుటుంబిక సమస్యలు కూడా ఉంటాయిగా. కాసేపాకి ఏం జరుగుద్దో నాకే తెలియదు. అసలు నా తలలో ఏ ఆలోచన పడుతుందో నాకు తెలియదు. నేను ఎన్నాళ్ళు బతుకుంటానో నాకు తెలియదు. ఎన్నాళ్ళు నా కుటుంబానికి అసలు నేను ఆసరాగా ఉంటానో నాకు తెలియదు. కొన్ని మంచోడినైనా వాళ్ళని ఏమి అనకపోయినా నేను ఎన్ని రోజులు ఉంటానో కూడా నాకు తెలియదు. అయినా నేను గైడెన్స్ ఇస్తే మాత్రం ఇచ్చేస్తుంటా. నాకు గైడెన్స్ ఇవ్వటం అంటే మహా ఇష్టం. ప్రతి మనిషికి సలహాలు ఇవ్వటం, గైడెన్స్ ఇవ్వటం, అందరూ తనను అనుసరించడం, అందరూ తన వెనక నడవడం అంటే అంత ఇష్టము. కానీ సృష్టిలో ప్రాసెస్సే లేదు కదా. ప్రతివాడు గుడ్డివాడే భవిష్యత్తు రూపంలో. ప్రతివాడు ఇప్పుడు ఈ నిమిషం బతకగలడు అంతే. భవిష్యత్తులోకి వెళ్ళి బతకలేడు. భవిష్యత్తు గుడ్డితనం ఎవరికి తెలియదు అది. అందుకని చాలామంది భవిష్యత్తుని తెలుసుకుందామని ఈ జాతకాలు, జ్యోతిష్యాలని అడుగులు పరుగులు పెడతా ఉంటారు. నాకేమవుద్ది ఫ్యూచర్లో. నాయన ఇక్కడ అందరూ గుడ్డోళ్ళే. ఒకవేళ తెలిసేలా ఎవరికైనా సపరేట్గా జాతకాలు, జ్యోతిష్యాలు, గురువులు, మహాత్ములు వాళ్ళకి భవిష్యత్తులు తెలిసిపోయేలా సృష్టి అనుగ్రహించి ఉంటే అదేదో నీకు కూడా పెట్టేది.
మనుషులందరికీ ఒకే శరీరం ఇచ్చింది, మనుషులందరికీ అయ్యే ఇంద్రియాలు ఇచ్చింది, మనుషులందరూ శరీర పనితీరు అదే, మనుషులందరూ అయ్యే ఆహారాలు తినాలి, మనుషులందరూ జీవన విధానం ఒకటే, మలమూత్ర విసర్జనలు ఒకటే, మనుషులందరికీ చావు పుట్టుకలు ఒకటే, మనుషులందరూ ఆయువు తీరిపోద్ది. అలాంటప్పుడు ప్రత్యేక శక్తులు వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉంటుందా? నువ్వు ఒక భ్రమకు ఉన్నాయో వాళ్ళు నిన్ను భ్రమలకు లోన్ చేస్తున్నారు. అలాంటికి లోన్ అవ్వకండి. వాస్తవాన్ని చూడండి అంతే, ఏమి లేదు. ఏముంటుంది? జ్ఞానం అంటే వాస్తవం. భవిష్యత్తు పరంగా అందరం గుడ్డోడమే. అప్పుడు నా సలహా కరెక్ట్ అని ఏముంది అందులో? నాకు అనిపించింది చెబుతున్నా అంతే. నేను మంచిగా చెబుతున్నాను, మంచిగా చేస్తున్నాను, వాళ్ళకి అర్థం కాదా అంటే ఏంటి మంచి? నాకు అనిపించింది నేను చెబుతున్నా, వాళ్ళకేదో అనిపిస్తుంది. భవిష్యత్తు పరంగా అందరం గుడ్డోళ్ళమే. గుడ్డోళ్ళకి దారి చూపించినట్టుంది ఇది. నేను ఒక కుటుంబ పరంగా చెప్పట్లా, మొత్తం విశ్వ సత్యపరంగా చెబుతున్నా. మానవ జాతి మొత్తానికి సంబంధించిన సత్యం ఎవరికి భవిష్యత్తు తెలియదు, ఊహించుకుంటే వెళ్తుంటాం. అందుకని మన ఊహలను పక్క వాళ్ళ మీద రుద్దేయకూడదు. ఎవరైనా సరే మీరు లేదు కుటుంబంగా ఉంటున్నాం కదండి, ఏదో ఏకతాటిపై మీరు ఒక ఆలోచన చేసి నడవకపోతే తల ఒకవైపు లాగేస్తే చిరిగిపోయిన ఇస్తర్లాగా అయిపోద్ది కదండి అంటే అప్పుడు బుజ్జగించుకొని నచ్చ చెప్పుకొని అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవటమే అంతే. అది కూడా ఏదైనా అందరూ కలిసిన విషయాలు అయినప్పుడు అదే ఉంది. ఎవరు తిండాలి తింటారు, ఏముంది వండింది తలకి ఎవరికి ఎంత కావాలో అని తింటారు, అంత పెద్ద ఏముంది. ఎవరు కట్టుకుంటారు. రోజు నిర్ధారించి అలా చెప్పడం ఎందుకు? మనం రోజు వాళ్ళకు ఒక క్రమశిక్షణలు గేట్లు పెట్టేసి ఇలాగే బతకండి అని చెప్పడం ఎందుకు మనం అంటున్నా. కుటుంబంలో నిజంగా అందరూ కలిపి తీసుకోవాల్సిన ఒక డెసిషన్ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. మిగిలిన రోజువారీ జీవితంలో అవసరాలు ఏముంది? ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేయటమే, మన స్వేచ్ఛలో మనం ఉండటమే. అయితే అలా చెప్పినంత ఈజీగా నాకు కుటుంబం ఉంది, కానీ నాకు కుటుంబం ఉన్నా నేను చెప్పేది సత్యం. ఒకవేళ నేను కూడా తప్పులు చేయొచ్చు, నా మాట నా వాళ్ళు వినాలనుకోవచ్చు, వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు, వాళ్ళకి నేను చెబుతూ ఉండొచ్చు, కానీ గుడ్డోళ్ళకి ఇచ్చేడు గైడెన్స్ అని నాకు కూడా తెలుసు. అందుకని చాలా చోట్ల నేను ఆగిపోతుంటాను. ఏదైనా నన్ను అడిగినప్పుడు విషయాలు చెప్పినప్పుడు కుటుంబ హెడ్గా అంటే ఉన్నది నేనే కాబట్టి అది అంతవరకు విని జాగ్రత్తగా మీరు చేసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారని ముందు వాళ్ళ నిర్ణయాలకు వదిలేస్తాను. కాదు నువ్వు చెప్పు, ఇలా ఏదైనా మేము ఏంటి ఏం చేయాలి ఇప్పుడు అని వాళ్ళు అడిగితే అప్పుడు చెబుతాను. అది నేను చెప్పిన వాళ్ళు కాదన్నా నేనేం బాధపడను, ఎందుకని నేనే గుడ్డోడిగా. ఇప్పుడు 55 ఏళ్ల వయసు వచ్చినాక గుడ్డోడినే కాదు వృద్ధుడిని అయిపోయాను. శక్తి సన్నగిల్లిపోయింది, శారీరక శక్తి సన్నగిల్లిపోతుంది, మానసిక శక్తి సన్నగిల్లిపోతుంది, ఓర్పు తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. శిథిలత్వాన్ని పొందుతుంది శరీరం. ఐషు నాకు తెలిసి ఇప్పుడు నేను హీరోని కాదు, యవనంలో ఉన్న హీరోని కాదు నేను, కానీ నాకు 70 వచ్చినా నేనే హీరోని, 80 వచ్చినా నేనే హీరోని అంటే నీ రాక్షసత్వం అంతే. అది నీలో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు ముసుగేసుకుంటున్నాడు. ఆ ముసుగుకి తండ్రినో తల్లినో ఏదో పేరు పెట్టుకుంటున్నాడు. ఆ రాక్షసుడు భర్తనో భార్యనో నా మాట అనండి అని రాక్షసుడు దొంగ ముసుగేసుకున్నాడు అంతే. ఇక్కడ మొత్తం సృష్టి స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఇష్టారాజ్యంగా ఉండమని కాదు, ఎవరి కాళ్ళు నాలాగే స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు అనే విషయం నాకు గుర్తుండటం. కలిసి ఉంటాం అంటే ఎవరిని చెప్పటం అంతే తప్ప ఒక మనిషి ఎందుకు మారడం అనేది అసలు ఆలోచన చేయకండి. సృష్టి అలా పెట్టలేదు. వ్యావహారికంగా మనందరం కలిసి ఉండేలా ఒక స్త్రీ పురుష ఆకర్షణ మెయిన్. ఆ స్త్రీ పురుష ఆకర్షణ సృష్టి చేసిన ఏర్పాటు, తద్వారా సంతానోత్పత్తి. అంటే సృష్టి అంతమైపోకుండా సృష్టి చేసుకుని ఏర్పడ్డది. దానివల్ల కుటుంబ వ్యవస్థ వస్తుంది, అది మనం చేసుకున్న ఏర్పాటు. కుటుంబ వ్యవస్థ ఒక పద్ధతి, ఒక విధానం. ఎవరికాళ్ళు పిల్లల మళ్ళీ పెంపకాలు ఎంత నాశనం అయిపోకుండా మనం చేసుకున్న అగ్రిమెంట్, కొంచెం నువ్వు సర్దుకో కొంచెం నేను సర్దుకుంటానని కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నాం. కుటుంబ వ్యవస్థ అంటేనే సర్దుబాటు. సర్దుబాటులో నువ్వు నా మాట లేదు నేను నీ మాట లేదు అసలు ఉండకూడదు, ఉండొద్దు. సర్దుబాటు. అందులో ఏది బెటర్ అది చేసుకుందాం. వాళ్ళని ఉండి స్వేచ్ఛగా ఉండి వాళ్ళు బతకనే ఉన్నాయి. ఎంత వయసు వచ్చినా చెబుతాను అనబాకండి. చిన్న వయసులో కూడా అనునయించి బుజ్జగించి చెప్పాలి తప్ప బలవంతంగా చెప్పకూడదు. నిజంగా వాళ్ళు అడిగే మంచి అయితే అసలు వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయాలి. కాసేపు అన్నిటికీ వాళ్ళని తీర్చిదిద్దేస్తాను అనకూడదు. అది మొక్కలకి కటింగ్ చేసేసినట్టే.
అటువంటి పిల్లలు ఎదుగుదల తగ్గిపోద్ది, జ్ఞానం తగ్గిపోద్ది, భయస్థులు అయిపోతారు. తల్లిదండ్రులే భయపెడతండట. తల్లిదండ్రులే స్వేచ్ఛనివ్వకపోతే ఇంకా పిల్లలకి అసలు లోపల మానసిక ఎదుగుదల ఎలా ఉంటుంది? స్వేచ్ఛ ఇవ్వాల్సిన తల్లిదండ్రులు కదా. అలాగే ఒక భర్త భార్యకి స్వేచ్ఛ ఇవ్వాలి, ఒక భార్య భర్తకి స్వేచ్ఛ ఇవ్వాలి. నిరంతరం బాధ పెట్టుకుంటూ ఉంటే వీళ్ళకి కూడా మానసిక అభద్రత వచ్చేస్తూ ఉంటుంది, మానసికంగా కుంగిపోతుంటారు. చాలామంది భార్యలు భర్తలు పెద్ద వయసు వచ్చినాక కూడా కుంగిపోయి ఘర్షణలకు నిరంతరం మానసికంగా కుంగిపోయి ఒకళ్ళ మాట ఒకళ్ళు వెనక పొట్టోళ్ళు ఢీకొట్టుకున్నట్టు రోజు ఢీకొట్టుకుంటూ ఉండి అనేక మానసిక బాధలకి శారీరక అనారోగ్యాలకి లోనైపోతుంటారు. అసలు మనుషులకు వచ్చే బాధలన్నిటికీ కారణం పక్క మనిషే. అయితే నువ్వు పక్క మనిషిని చూడటమే తప్పు. అసలు అది ప్రాబ్లం. ఇక్కడ జ్ఞానం అంటే అది మనుషులకు వచ్చే ప్రతి బాధకి, ప్రతి కష్టానికి, ప్రతి ఇబ్బందికి కారణం పక్క మనిషి, భౌతికంగా కనపడేది. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే పక్క మనిషి కాదు, పక్క మనిషి మీద నీకున్న దృష్టి. నువ్వు ఎప్పుడు పక్క మనిషి నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావు, వాళ్ళ వలన ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ వలన సుఖపడుతున్నా, వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటే సుఖం, వాళ్ళు నాకు అనుకూలంగా లేకపోతే దుఃఖం. నిరంతరం వాళ్ళు నాకు నచ్చినట్టు ఉండాలంటే అవి మరబొమ్మలా. నీకు నచ్చినట్టు ఎందుకుంటే నువ్వు కొనుక్కుని చెప్పులా అమ్మలు పెడితే అక్కడ ఉండిపోయి నువ్వు ఎప్పుడు వేసుకుంటే అప్పుడు నీతో వచ్చేసి నువ్వు కొనుక్కున్న బట్టలా నువ్వు ఎలా కావాలంటే అలా తొడుక్కుంటే వెళ్ళిపోవటానికి. వస్తువులు కాదు కదా, మనుషులు కదా. సేమ్ నీలాంటి మనుషులే కదా, నీలాంటి భావనలే ఉంటాయి కదా. ఈ మూల సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మూల సూత్రం గుర్తు లేకపోతే ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చెప్పుకున్నా జీవితం వెళ్ళదు, అసలు ఆధ్యాత్మికత రాదు. అయితే ఈ ప్రశ్నలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే పాపం నన్ను నేను మార్చేసుకుంటున్నాను, వీళ్ళు మారరా అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఏంటి మనం మార్చుకుంది? ఏం మార్చుకున్నాం? ఆధ్యాత్మికతలో విని మారిపోయామని ఎవరు అనుకోబాకండి. ఏం మార్చుకోవాలా? మీరు గెలవలేక నానా కష్టాలు పడి నానా పాటలు పడి మీ మానసిక స్థితిగతులతోనే మీరు పోరాడలేక ప్రపంచంతో, అంటే ఏంటి, జ్ఞానం లేని మనస్సు ఉన్నప్పుడు పోరాడలేక ఘర్షణలకి, ఇబ్బందులకి, గొడవలకి లోనైపోయి సంతృప్తి లేని మనసుతో మీకు అంతర్యుద్ధాలు, పక్కన వాళ్ళతో నిరంతర యుద్ధాలు జరుగుతున్నప్పుడు నాయన నిన్ను నువ్వు చూసుకో, నిన్ను గమనించుకో, ఇదంతా ఇది పెద్ద విశేషం కాదు, ఊరిని అది అహంకారం, ఆ చర్య అలా సాగుతుంది, అది శరీర భావన, ఇదిగో ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇది ఆత్మభావన, ఇది విశ్వభావన అంటే ఓహో ఆ ఏడుపు కొంచెం తగ్గించుకుందామని ఇందులోకి వచ్చి నేనేదో జ్ఞానం నేర్చేసుకున్నాను, నేను మారిపోతున్నాను, మళ్ళీ అందరూ మారలేదు అనుకుంటున్నాం. అది కూడా నిజంగా అది అబద్ధం. అది మళ్ళీ రాక్షస ప్రవృత్తి. మనసు మనల్ని మోసం చేస్తుంది, మనసు దొంగ మెలుకులు పెడుతుంది. అక్కడ మనం నేర్చుకునేది ఏమి లేదు. ఎవరైనా ఆధ్యాత్మికతలోకి వచ్చి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నారు అంటే అది వాళ్ళ కోసం, వాళ్ళకు ఓదార్పు కోసం సత్యాన్ని తెలుసుకుంటున్నారు. నేను సత్యాన్ని తెలుసుకుంటున్నాను, అందరూ తెలుసుకోవట్లేదు, ఆ గొడవ నీకెందుకు? వాళ్ళందరూ సత్యం అనుకొని బతికేస్తున్నారు. నేను నా మనసును అదుపు చేసుకోలేక, నా అహంకారాన్ని అదుపు చేసుకోలేక, నాలో ఉన్నటువంటి చెడు గుణాలను అదుపు చేసుకోలేక నేను పడిన దుఃఖాలకి నేను జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా. నన్ను నేను అదుపు చేసుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి, నాలో చెడు నేను పోగొట్టుకోవడానికి. వాళ్ళ సంగతి నాకెందుకు? వాళ్ళలో చెడు ఉందని నేను అనుకుంటున్నా. అసలు వాళ్ళలో చెడు లేదేమో, నాకు అలా కనపడుతున్నారేమో, నాకు అలా అనిపిస్తుందేమో, వాళ్ళ హృదయం నిర్మలంగా ఉందేమో. నా భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు ఎలా తెలుస్తుంది? అది లోపల ఉంది. నా అభిప్రాయం నాకు తెలుస్తుంది వాళ్ళని బయట నుంచి చూసి. అది కూడా నాకు అనుకూలంగా లేరని. మళ్ళీ నాకు అనుకూలంగా ఉంటే అంత ఆనందమో. కాబట్టి ఆధ్యాత్మికత అనేది గొప్ప విషయం కాదు, జ్ఞానం అనేది గొప్ప విషయం కాదు, ఆధ్యాత్మిక చదువు గొప్ప విషయం కాదు, దేవుడు భక్తి విధానాలు ఏవి గొప్పవి కాదు. నీ మనశ్శాంతి కోసం, నీ ఆత్మశాంతి కోసం, నీ జీవితంలో నీకు శాంతి కోసం, నిన్ను నువ్వు తగ్గించుకోవడం కోసం, నిన్ను నువ్వు సరి చేసుకోవడం కోసం, అలా నీ ఆలోచనలు, నీ మనసుని కంట్రోల్ చేసుకొని ఎదుటోళ్ళందరూ నాకు సహకరించటం లేదు, ఎదుటోళ్ళందరూ నాకు సహాయపడలేదు, ఎదుటోళ్ళందరూ నేను చెప్పినట్టు వింటలేదు అని నిరంతరం దుఃఖానికి లోనవుతున్న మూర్ఖపు, అజ్ఞానపు, మూఢ మనస్సుని కొంచెం వివేకవంతం చేసి ఎదుటోళ్ళు ఎవరూ లేరు, నువ్వే భావనలు కల్పించుకొని వాళ్ళేనాలి వీళ్ళేనాలి అన్నీ నాకు అనుకూలంగా ఉండాలని ఏడిచేస్తున్నావు అనే సత్యాన్ని మనం చెప్పుకొని అలా ఏడవబాకవే అని మనమే చెప్పుకోవడానికి తెలుసుకుంటున్న జ్ఞానం ఇది. ఇందులో గొప్పతనం ఏం లేదు, రెండో వాడితో పని లేదు. నేనేదో తెలిసేసుకుంటున్నాను, నాకేదో అర్థమైపోతుంది, నాలో మార్పులు వస్తున్నాయి, ఇప్పుడు నా కోపం తగ్గిపోయింది, నా ఈర్ష్య తగ్గిపోయింది, నా ఆశు తగ్గింది, నాలో చెడు గుణాలు తగ్గిపోతున్నాయి అంటే నీలో చెడు గుణాలు, నాలో చెడు గుణాలు తగ్గిపోవడం ఏంటి? ఎవరికి లాభం? ప్రపంచంలో ఎవరికి ఉపయోగం? అదేమన్నా గొప్పతనమా? నీకే ఉపయోగం.
నీలో చెడు గుణాలు తగ్గితే నువ్వు శాంతిగా ఉంటావు. నువ్వులో చెడు గుణాలు ఉంటే నువ్వే నాశనం అయిపోతావు. నువ్వెవరిని నాశనం చేయలేవు. నీ చెడు గుణాలకు శిక్షలు నీకే పడతాయి. లేదండి చెడు గుణాలతో కోపంతో భార్య మీద అరుస్తాను, పిల్లల మీద అరుస్తాను, వాళ్ళ మీద అరుస్తాను, వీళ్ళ మీద అరుస్తాను, వాళ్ళందరూ మీరు కష్టపడుతున్నారు కదా అంటే 4 రోజులు వాళ్ళు ఊరికి నీకు కష్టపడినట్టు కనపడుతుంది, లోపలాడు ఒక పిచ్చోడని వదిలేస్తారు. ఎవరైనా సరే, భార్య అయినా సరే ఒక పిచ్చిదని వదిలేస్తారు. తల్లిదండ్రులు అయినా సరే ఆ పిచ్చోళ్ళు సైకోళ్ళే, వాళ్ళతో మనకి ఎందుకని అసలు పక్కకు పారిపోతారు అవకాశం దొరికి, స్వతంత్రంగా బతికే అవకాశం ఇస్తే. అలాగే పిల్లలైనా సరే వదిలేస్తారు, బాబు వీళ్ళని భరించలేం, వీళ్ళు సైకోళ్ళని. అంతే తప్ప నువ్వెవరిని ఏం కష్టపెట్టలేవు. నిన్ను నువ్వు కష్టపెట్టుకోగలవు, నిన్ను నువ్వు సుఖపెట్టుకోగలవు. అంతే ఇక్కడ ఉన్న ఛాన్స్. సృష్టి నీకు అదే అవకాశం ఇచ్చింది. నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాలంటే నేను అని దేహభావన పెంచుకొని అందరూ నాకు సహకరించాలని ఎంత పెంచుకుంటావో అంత నిన్ను కష్టపెట్టుకుంటావు. జ్ఞానంతో అర్థం చేసుకుని ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే, అందరూ నాలాగానే అనుకుంటూ ఉంటారు. కనుక అందరికీ ఎవరి స్వేచ్ఛకి నేను అడ్డం పడకుండా జాగ్రత్తగా నాకు అవసరమైన వాటిని సమకూర్చుకొని ధర్మంగా నా కర్తవ్యాలు చేస్తూ, ధర్మాలు చేస్తూ, మంచిగా బతుకుతూ నన్ను నేను మంచిలో ఉంచుకుంటాననే ప్రయత్నం నీ సుఖం కోసం, నీ శాంతి కోసం, నీ హాయి కోసం. అంతే తప్ప నువ్వేదో లోకోద్ధరణ చేసేట్లా. ఎందుకని ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో వెళ్ళేవాళ్ళు అందరూ కూడా మేమేదో ప్రపంచానికి మేలు చేస్తున్నామనే భావనలు అసలు ఉండబాకండి. ప్రపంచంలో మిగిలిన వాళ్ళు తప్పని అసలు అనుకోబాకండి. అసలు అలా ఉండదు. నీకు నువ్వు మేలు చేసుకొని నీ మనం శాంతి కోసం, నిన్ను నువ్వు అదుపు చేసుకోవటం కోసం నువ్వు ఈ ఆధ్యాత్మిక చదువుకుంటున్నావు, లేదా ఈ దైవ మార్గం, ఏ మతం అనుసరించావు. అది నీ రక్షణ కోసం, నీ స్వీయం కోసం. ఆ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు సత్యత అర్థమవుతుంది. అందుకని జాగ్రత్తగా ఆ తత్వాన్ని గమనించండి. లేకపోతే మనకి ఎప్పుడుకి పిచ్చిపోదు. అందరూ నా మాట వినాలనే పిచ్చిపోదు మనకి. ఇక్కడ ఎవరి మాట వినక్కర్లేదు. మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థలు అందరూ కలిసిమెలిసి బతకాలి. ఒకళ్ళ కింద బానిసలాగా బతకడానికి ఎవరు లేరు ఇక్కడ. అసలు ఎవరెవరికి బానిసలు కాదు. అంటే వీళ్ళకి ఎందుకు అర్థం కాదు, వీళ్ళకి ఎందుకు అర్థం చేసుకోరు అంటే మనకు అర్థం అవడానికి ఎన్నాళ్ళు పెట్టింది. మనకు ఎప్పుడు అర్థమవుతుంది? మనం ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు వింటున్నాం. అవి కూడా యాదృచ్ఛికంగా మనకి ఎక్కడ దొరికినాయి మళ్ళీ వినేవి. మళ్ళీ ఇవన్నీ వినాలని మనకు అనిపించడానికి ముందు మన మనసు పడిన గందరగోళాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఉండి అందులోంచి ఇందులోకి వచ్చాం. అలాగే వాళ్ళకి అవి తారసపడాలి, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అనిపించాలి, వాళ్ళు వినాలి. అదంతా ప్రకృతిలో ఏర్పాటు. ఒక జననం ఎలాగో, ఒక మరణం ఎలాగో, ఇవి కూడా అన్ని ప్రకృతిలో ఏర్పాట్లే. అది ప్రకృతి నిర్ణయించినప్పుడు వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. మనకెందుకు? ఎవరికైతే జరగాలి జరుగుతుంది. వాళ్ళు సొంత వాళ్ళైనా, తల్లిదండ్రులైనా, భార్యాపిల్లలైనా, ఎవరైనా సరే ఇది ఇంతే. మనిషిగా ప్రకృతిలో ప్రతి వాళ్ళకి మనకు ఎంత అధికారం ఉందో అంతే అధికారం ఉంది. మనిషిగా మనం ఎంత స్వేచ్ఛను కోరుకుంటామో అందరికీ అంతే స్వేచ్ఛ కావాలి. ఎవరి దాంట్లోనూ ఏళ్ళు పెడతానికి మనకు అధికారం అసలు లేదు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాదు, నేను ఎప్పుడు దీనికి ఒక చిన్న కథ చెబుతూ ఉంటాను. ఓ భార్య, భర్త, 2 పిల్లలు ఉన్న సహజంగా అనుకోండి. ఈ 4 కలిసి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకుంటున్నారు. ముందు భర్త నమస్కారం చేశాడు. నమస్కారం చేసి మనసులో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. భగవంతుడా, నాకు అన్నీ ఇచ్చావు, నాకు ఏ లోటు లేదు, భౌతికంగా చాలా హాయిగా ఉన్నాను, నాకు కేవలం ఇబ్బంది ఏంటంటే ఏమీ లేదు. ఇదిగో ఈ భార్య పిల్లలు కొంచెం నేను చెప్పినట్టు వింటలేదు, నాకు సహకారంగా లేరు, మిగిలినవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురిని, నా మిగిలిన కుటుంబ సభ్యులు ముగ్గురిని నాకు అనుకూలంగా మార్చు కొంచెం చాలు అని భర్త దండం పెట్టుకున్నాడు. తర్వాత భార్య వచ్చింది, ఆమె దండం పెట్టుకుంటుంది భగవంతుడికి. సేమ్ ఇంతే చెప్పింది ఆమె కూడా. అన్నీ ఇచ్చావు, అంతా బాగున్నా, హాయిగా ఉన్నా, ఇదిగో ఈ కుటుంబ సభ్యులు ఉన్నారే, ఈ మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు, నా భర్త, పిల్లలు, వీళ్ళు కొంచెం నాకు అనుకూలంగా ఉంటే చాలు. వాళ్ళు నా మాట వింటలేదు, అందుకని నేను మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాను. కొద్దిగా వాళ్ళు ముగ్గురు నా మాట నేటి చెయ్యాలి. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కొడుకు వచ్చాడు. సేమ్ ఇదే, దేవుడా అన్నీ ఇచ్చావు, అంత బాగుంది, హాయిగా ఉంది, మా అమ్మ నాన్న, అదిగో మా చెల్లి, వీళ్ళు ముగ్గురు నాకు అనుకూలంగా ఉండలేదు. ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ, ఘర్షణ, పైగా తల్లిదండ్రులు వాళ్ళ పెత్తనం, వాళ్ళు చెప్పిందే వినాలంటారు, వాళ్ళు చెప్పిందే చదవాలంటారు, వాళ్ళు చెప్పిందే చేయాలంటారు, ఇన్నింటికి పడుకోమంటారు, ఇన్నింటికి లేవమంటారు, ఏదో రకరకాలు చెబుతారు. బుర్ర పాడైపోతుంది నాకు.
కాబట్టి ఆ మిగిలిన ముగ్గురిని నాకు అనుకూలంగా తయారు చేయి అని ఆయన కోరుకున్నాడు. తర్వాత ఆ కూతురు వెళ్ళింది, ఆమె సేమ్ అంతే, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న, ఈ ముగ్గురిని నాకు అనుకూలంగా తయారు చేయి, మిగిలిన అన్నీ సూపర్గా ఉన్నాయి, అన్నీ ఇచ్చావు, చక్కగా ఇచ్చావు, జస్ట్ వీళ్ళు అనుకూలంగా ఉంటే చాలు నాకని అడిగింది. ఎలా పోనీ ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి మన ఇంట్లో, వాళ్ళు కూడా అదే అడిగారు, వీళ్ళు ఎవరికాళ్ళు మిగిలిన వాళ్ళని అనుకూలంగా పెట్టమని. ఇప్పుడు ఆ దేవుడు అని అసలు చేయగలడు చెప్పండి? ఇప్పుడు ఆ దేవుడు ఎవరిని ఎవరికి అనుకూలంగా చేయాలి మీరే ఆన్సర్ తెచ్చుకోండి, ట్రై చేయండి. కుదురుతుంది అసలు దేవుడి వల్లైనా అయ్యే సమస్య అనేది? ఈ సమస్యకి పరిష్కారం దేవుడు చేయగలడా? ఎవరిని ఎవరికి అనుకూలంగా అయినా చేసిన వాళ్ళు బానిసలు అయిపోతారు. ఎందుకు చేస్తాడు? ఆయన స్వేచ్ఛగా కదా పెడతాడు. అందుకే స్వేచ్ఛ పెట్టబెట్టాక అసలు ఘర్షణ ఫీల్ అవుతున్నాం. అదే స్వేచ్ఛ ఇవ్వబడింది, మనం వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదని మీకు తెలిస్తే అసలు ఘర్షణే ఉండదు కదా. జ్ఞానం అంటే అది కదా. ఆ జ్ఞానం నేర్చుకోకుండా మనం ఈ జ్ఞానం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? నేను ఎంత చెప్పినా వీళ్ళకి ఆత్మజ్ఞానం రాదా, వీళ్ళు దైవ జ్ఞానం తెలుసుకోరా, వీళ్ళల్లో మార్పు రాదా, నేను మారిపోతున్నానని మన భావన అంతే. ఎదుటోళ్ళు మారలేదు అనే భావన మనకు సంబంధం లేదు. వాళ్ళు మారిపోయి ఉండొచ్చు, మనకంటే ఉత్తములై ఉండొచ్చు, అసలు మనలో ఉన్న గుణాలు వాళ్ళలో లేకపోయి ఉండొచ్చు, మనకు అలా కనపడుతూ ఉండొచ్చు, మన ప్రవర్తనకి వాళ్ళ స్పందన అలా ఉండొచ్చు. అంటే ఎదుటోడు అనేవాళ్ళు లేడు ఇక్కడ. ఆధ్యాత్మికత, వ్యక్తిగతం, సృష్టి ఒక సత్యతను తయారు చేసింది ఏంటంటే నిన్ను నువ్వు మార్చుకోగలవు, నిన్ను నువ్వు మంచిగా ఉంచుకోవచ్చు, చెడుగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే నీ గురించి నీకు తెలుస్తుంది కనుక. నువ్వు నీ అధీనంలో ఉండొచ్చు, అంతే తప్ప నీ అధీనంలో ఇతరులు ఉండరు. ఎవరికైనా ఇంతే సత్యం. అది దేవుడే చేయలేడు, అసలు దేవుడి వల్ల కాని సత్యం అది. అందుకని సత్యతని అర్థం చేసుకోండి. ఆ సత్యతని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ఏంటో తెలుసా? విన్నారా వినలేదా కాదు ఇక్కడ. నేను చెప్పినట్టు అందరూ విన్నారా వినలేదా, నాకు అనుకూలంగా ఉన్నారా లేదా అనే ప్రశ్నే పుట్టదు. ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు బతుకుతున్నామా లేదా, వాళ్ళ స్వేచ్ఛకి నేను అడ్డం వెళ్ళానా? అట వెళ్ళకూడదు. వాళ్ళ పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, ఎవరి స్వేచ్ఛని భంగపరచకుండా హాయిగా కలిసిమెలిసి ఉందాం అందరం. అది కుదరదు, ఆ బ్రహ్మాండం కుదరదు. ఎందుకు కుదరదు? నువ్వు మూర్ఖంలో ఉంటే కుదరదు అంతే. నాకు 10ంటికి టీ కావాలంటే నువ్వు 10ంటికి టీ తెచ్చి ఇచ్చేయాలని మిలిటరీ డిసిప్లిన్ అదని ఇప్పుడు కమాండింగ్ ఆఫీసర్ లాగా కమాండర్లు చేస్తున్నావు అనుకో, ఖచ్చితంగా 10ంటికి ఇస్తారు. ఎందుకు ఎవరు? అది కాదు. ఎవరైనా మనం తినే టైంకే తింటాం. ఎప్పుడైనా 10 అవ్వచ్చు, సర్దుకో. ఆ రోజు ఒక రోజు పావు తక్కువ 10కే పెట్టేయచ్చు, ఒక పావు గంట ముందే వచ్చు, వాళ్ళకి వేరే అవసరాలు ఉండి, సర్దుకో. ఆ రోజు అసలు టీ ఉండకపోవచ్చు, అందరం బజార్ నుంచి టీ తెప్పించుకు తాగుదాం అనుకోవచ్చు, సర్దుకో. ఆ రోజు నువ్వు సర్దుకోలేని ప్రతి చోట ఎదుటోళ్ళ మీద నేరారోపణ చేయబాక. ఎదుటోళ్ళ మీద నేరారోపణ స్వేచ్ఛను హరించడం. అక్కడ నువ్వు సర్దుకో. కారణం ఏంటో తెలుసుకో. 10ంటికి ఎందుకు ఇవ్వలేకపోయారో తెలుసుకో. ఒకవేళ వాళ్ళకి ఏదైనా బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు ఉండి ఇవ్వలేకపోతే వాటికి మళ్ళీ నువ్వు చేయవలసిన నీ ధర్మాలేంటో చెయ్యి. అంతే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళు ఉందాం. ఆ స్వేచ్ఛకి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకుందాం. అందుకే జీవితం సర్దుబాటు తప్ప జీవితం అధికారం, పెత్తనం, నాకు అనుకూలంగా ఉండమని అడుక్కోవటం అస్సలు కాదు. దేవుడే ఇవ్వని విధానం ఇదండి. ఇప్పుడు దేవుడు ఈ 4 వెళ్ళి ప్రార్థించారు, మిగిలిన 3 నాకు అనుకూలంగా చేయమని. ఇలా సృష్టిలో ప్రతి ఒక్కడూ రోజు దేవుడిని అడిగేది ఇంతే. ఏంటో తెలుసా? అన్నీ నాకు అనుకూలంగా చెయ్యి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడే. అందరూ అదే అడుగుతుంటే ఇప్పుడు దేవుడు ఎవరికి అనుకూలంగా చేయాలి. అందుకని ఎవరికి అనుకూలంగా చేయట్లా. కర్మ సిద్ధాంతం, నువ్వేం చేస్తే అది నీకు వస్తుంది పో అంది సృష్టి. అందుకని సత్యతను అంగీకరించి ఆధ్యాత్మిక చదువుని కరెక్ట్గా తెలుసుకోండి. ఇది జ్ఞాన చదువు. నీ వ్యక్తిగతమే తప్ప సామూహికం ఉండదు. నాకు చాలామంది వ్యక్తిగత ప్రశ్నలు రాస్తూ ఉంటారు. ఏమండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కలుస్తాము, మాకు కొంచెం మిమ్మల్ని కలిసి మా పర్సనల్స్ చెప్పుకుంటాము, ఈ సమస్యలోంచి ఎలా బయటికి రావాలి, కుటుంబంలో చాలా ఇబ్బందులు పడిపోతున్నాము, చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా ఇబ్బందులు పడిపోతున్నాము, మీకు ఇలా ప్రశ్నలు అడిగితే కుదరదు, మీకు పర్సనల్గా చెబితే తప్ప మా బాధలు అర్థం కావాలంటే నీకంటే ఎక్కువ బాధలు నాకు ఉన్నాయి, మీకు నేను చెప్పనంతే. ఎందుకనంటే మీకంటే ఎక్కువ బాధలు నాకు ఉన్నాయని ఎందుకు చెబుతున్నాను తెలుసా? అసలు జీవితకాలం మౌనం అని మొత్తం అందరిని వదిలేశాను. వదిలేసిన కారణమే నేను భరించలేక, తట్టుకోలేక, నా వల్ల కాక, ఎదిరించలేక, అంత సమర్థత లేక, అసలు ఏ విధమైన సమర్థతలు లేక. మౌనం తప్ప దారి లేదు
అని జీవితకాల మౌనం పెట్టుకున్నా. జీవితకాల మౌనం నేను ఆధ్యాత్మికతతో పెట్టుకోలేదు, భక్తితో పెట్టుకోలేదు, మౌనం మీద ఇంట్రెస్ట్తో పెట్టుకోలేదు, జ్ఞానం మీద ఇంట్రెస్ట్తో పెట్టుకోలేదు. నా చుట్టూ ఉన్న మనుషుల్ని నా వాళ్ళనే ఎదిరించే శక్తి లేక, ధైర్యం లేక, ఇక నిరంతరం ఆ జరుగుతున్న దాన్ని ఎదుర్కొనేటువంటి ఓపిక లేక తప్పించుకోవడానికి జీవితకాల మౌనం పెట్టుకున్నా. ఇంకా నాకంటే కష్టాలు మీకు ఎందుకుంటాయి చెప్పండి. ఆ పెట్టుకొని 4 ఏళ్ళ నుంచి ఇంట్లో కూర్చున్నా మాట్లాడకుండా. ఆ మౌనం పెట్టుకోవడానికి నా ఆదాయ వనరులు వదిలేసా, వ్యాపారాలు వదిలేసా. కోటాను కోట్ల వ్యాపారాలు, కోట్లు తిరిగే నా దగ్గర 100 మంది పనిచేసేవాళ్ళు, రాజవైభవం ఉండేది. కానీ ఆ మానసిక స్థితిని తట్టుకోలేక, మానసికమైనటువంటి ఆ రప్చర్ తట్టుకోలేక, వద్దు బాబో ఈ డబ్బు వద్దు, ఈ మనుషులు వద్దు, ఈ వ్యాపారాలు వద్దు, వీళ్ళతో అసలు సంబంధ బాంధవ్యాలే వద్దు అని వదిలేశా. ఇప్పుడు డబ్బు పోయింది, డబ్బును వదులుకోవాల్సి వచ్చింది. అంటే ఇన్ని వదిలేశానంటే ఎంత బాధపడి ఉంటాను ఆలోచించండి. అయితే నిజంగా నేను బాధపడలా. ఎందుకనంటే ఈ జ్ఞానం నాకు తెలిసి ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే. ప్రయత్నించాం, చూసాం, ఉందాం, కలిసి ఉందామని ప్రయత్నించాం. ఇప్పుడు కలిసి ఉండడం కుదరదు. వ్యాపారాలన్నీ కుటుంబ సంబంధానికి సంబంధించిన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న వ్యాపారాలే నేను చేశాను. ఇప్పుడు నేను తప్పుకోవాలంటే వాళ్ళకి వదిలేయాలి. వదిలేస్తే నాకు ఆధారమే లేదు. ఆల్రెడీ నాకు 55 ఏళ్ల వయసు వచ్చేసింది. ఫోన్లో ఇంకా వదిలేద్దామన్నాను, తప్పుకున్నాను, వాళ్ళకి ఇచ్చేసాను. కాబట్టి నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. ఇప్పుడు మనుషులు లేరు, ఒక్కడనే నేను. ఒకప్పుడు రాజవైభవంగా బతికినవాడిని. ఇప్పుడు నా కూరలు నేనే తెచ్చుకుంటాను, నా రోడ్డు మీద నేనే తిరుగుతాను, నా మందులు నేనే తెచ్చుకుంటాను. దాని అన్నిటికీ అంగీకరించి తిరుగుతాను. ఎందుకంటే ఒక మనుషుల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని ఇలాగే ఉండు, ఇలాగే ఉండు, ఇలాగే ఉండు అని చిన్నప్పటి నుంచి చెబుతున్న దాన్ని భరించలేక, స్వేచ్ఛను హరిస్తుంటే భరించలేక, నువ్వేం తినాలో నేనేం చెబుతా, నువ్వేం కట్టుకోవాలో నేనే చెబుతా, నువ్వు ఎలా ఉండాలో నేనే చెబుతా, నువ్వు ఎప్పుడు పడుకోవాలో నేనే చెబుతా, నువ్వు ఎప్పుడు లేవాలో నేనే చెబుతా, నువ్వు ఎప్పుడు కాపురం చేయాలో నేనే చెబుతా, నువ్వుకే కాదు నీ కుటుంబ సభ్యులందరూ ఎలా ఉండాలో కూడా నేనే చెబుతా, నువ్వేం మాట్లాడాలో నేనే చెబుతా, నువ్వేం రాయాలో నేనే చెబుతా. అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నా జీవితంలో ఇవన్నీ జరిగినాయి. నువ్వేం రాయకూడదు నేనేం చెబుతా, నువ్వేం మాట్లాడకూడదు నేను చెబుతా, నువ్వేం మాట్లాడాలో నేను చెబుతా. ఇంకా బోల్డ్ ఉన్నాయి. స్వేచ్ఛ కావాలి, జైల్లో బతకలేం. అందుకని ఎవరిని విమర్శించాలా, అది వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకు మనం పక్కకి వెళ్ళిపోతే అయిపోద్ది. పక్కకి వెళ్ళాలంటే బోల్డ్ కోల్పోవాలి. కోల్పోయాను అంతే. అలా మీరు ఏదైనా కోల్పోవాలి, సర్దుబాటు అయింది అంతే. నన్ను నేను ఎలా ఉంచుకోగలను అది ఒకటే నా చేతిలో ఉంటుంది తప్ప, ఎదుటి వాళ్ళని నేను ఎలా ఉంచగలను అనేది నా చేతిలో ఉండదు. అందుకని జీవితకాల మౌనం పెట్టుకొని పక్క వచ్చా. నమస్కారం పెట్టేసి అందరికి. ఇప్పుడు అసలు కలవట్లే, ఎవరిని కలవను కూడా, ఎప్పటికీ కలవను. ఓ నమస్కారం. ఎందుకంటే ఆ ప్రవృత్తి వాళ్ళ తప్పంటలా, నా మనసు ఉండలేకపోయింది. ఇక్కడ ఎవరో తప్పని నేను చెప్పట్లా, తప్పున అదే నేను ఉండలేకపోయాను. నేను ఉండగలిగిన స్థితిలో నేను ఉంటాను అంతే. అందుకని అందరిని వదిలేసుకున్నాను, డబ్బంతా వదిలేసుకున్నాను, కీర్తి ప్రతిష్టలు వదిలేసుకున్నాను, మనుషుల్ని వదిలేసుకున్నాను. నేను ఒక్కడనే బతుకుతాను. ఇంకెంతకంటే మీకేం చెప్పను, ఇదే సత్యం. అలానే వాళ్ళందరూ తప్పని నేను ఇప్పుడు కూడా మీకు చెప్పట్లేదుగా. జ్ఞానం ఇంతే, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, నా స్వేచ్ఛ నాది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మార్చేటువంటి అవకాశం అసలు సృష్టి ఇవ్వడం కుదరదు. అందుకని నాకు నేనుగా మౌనం పెట్టుకొని పక్కన ఉండిపోయాను. మీరు హాయిగా మీ గొడవ మీరు పడండి, మీకు నచ్చినట్టు మీరు బతకండి. నాకు నచ్చినట్టు నేను బతకాలంటే నాకున్న దారి ఇది ఒకటే అంతే. ఎవరైనా అంతే. ఇక్కడ అది నాకు తెలుసు కాబట్టి నా భార్య, పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు సేమ్ నేనేం పడ్డానో మళ్ళీ నేను వాళ్ళకి అయ్యే పెడతాగా నిబంధనలు, రూల్స్, ఇలా ఉండండి అలా ఉండండి అని. అందుకని అక్కడ నాకు విషయం అర్థమైంది కనుక ఏదైనా మంచి అయితే చెప్తాను, కాదు వాళ్ళు చెప్పింది మంచి అయితే అసలు మౌనంగా ఉండిపోతాను. మంచిగా మనకు జరగాల్సింది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళే జీవిస్తారు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు, అంతులేదు దీనికి. కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే నీ జీవితం మాత్రమే నువ్వు జీవించటం. నువ్వు రెండవ వాళ్ళతో కలిసి జీవించాలంటే సర్దుబాటు. వాళ్ళ మీద అధికారం చేస్తాను, పెత్తనం చేస్తాను, వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా బయటైనా సరే, వాళ్ళని నాకు అనుకూలంగా ఉంచుకోవడానికి నా తెలివితేటలన్నీ వాడతాను, నా ప్రజ్ఞంతా వాడతాను. ఎందుకు నా కాళ్ళ మీద పడరో నేను చూస్తాను, ఎందుకు నన్ను అనుసరించరో నేను చూస్తాను అని నీ అహంకారాన్ని పెంచుకుంటున్న కొద్దికి బెలూన్లో గాలి ఊది 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 బెలూన్ పెరుగుతుంది కదా అని అలా ఊదుతూ ఉంటే అది పగిలిపోద్ది. అలా నీ అహంకారమే పగిలిపోయి అసలు మనుషుల్నే పోగొట్టుకుంటావు. అసలు వాళ్ళు నీ దగ్గర ఉండనే ఉండరు.
నువ్వు ఎందుకు నా మాట వినరు, నా కాళ్ళకాడ పడి ఉండరు, ఎందుకు నేను చెప్పినట్టు వినరు అని ఎంత గట్టిగా ప్రయత్నిస్తావు అంత వాళ్ళకి దూరం అవుతూ ఉంటావు, వాళ్ళు నీకు దూరం అవుతూ ఉంటారు. కాదు, వాళ్ళు నాలాంటి మనుషులే, వాళ్ళు చెప్పేది కూడా వినాలి, వాళ్ళ బతుకు వాళ్ళు స్వేచ్ఛగా బతకాలనుకుంటారు, మేమందరం ఒక ఇంట్లో ఒక చోట కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి సర్దుబాటుతో జీవించాలి, ఏంటో వాళ్ళది కూడా విందామని నువ్వు అనుకున్నంత కాలం మాత్రమే వాళ్ళు నీకు దగ్గరగా అందుబాటులో ఉంటారు. తర్వాత వాళ్ళు నీకు ఎలా దూరం అవ్వాలా, కాదంటే నీకు ఎలా దూరం అవ్వాలో వాళ్ళు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. దానికి ముందు వచ్చే ఘర్షణలే ఇవన్నీ. నేను దూరం అయిపోయాక నేను చెబుతున్నాగా, అయితే అది దూరం అవ్వడానికి అవకాశం ఉన్న బంధాలు కాబట్టి దూరం అయిపోయా మౌనం పెట్టుకొని. అది భార్య పిల్లలు దూరం అవడం కుదరదు, వాళ్ళు సెటిల్ అవ్వలేదు. రేపు సెటిల్ అయితే నా పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళ వాళ్ళే, నేనేం పట్టు కూర్చోక్కర్లా. ఇంకా భార్య మరి నేను చూడాలిగా, ఆవిడ నన్ను చూడాలి, నేను ఆవిడని చూడాలి. నాకు ఎవరు లేరు, నాకుంది ఆవిడే, ఆవిడకి ఎవరు లేరు, నేనే. వాళ్ళు పుట్టింటోళ్ళు కూడా లేరు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు వృద్ధాప్య స్థితిలో మా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ అమ్మగారిని కూడా మేమే చూడాలి. ఇంకెప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, నేను ఎక్కడికి వెళ్తాను. కాబట్టి మా ఇద్దరం కొంచెం సర్దుబాటుతో జాగ్రత్తగా ఎవరి పనులు చేసుకుంటున్నాం. అది అర్థమైంది కనుకనే సర్దుబాటు లేని చోట మౌనం పెట్టుకొని పక్క వచ్చాను. వీళ్ళు సర్దుకునే మనుషులు కాదు, వీళ్ళు ఒక నియంతలో నిరంతరం వీళ్ళు చెప్పినట్టేనా వీళ్ళకి ఆళ్ళ కింద పడి ఉండాలి. సరే, మన మనసు దానికి అంగీకరించట్లేదు, వాళ్ళు తప్పని ఎందుకనాలి అసలు. వాళ్ళందరికంటే హయ్యెస్ట్గా అద్భుతంగా మంచిగా చెబుతున్నారు, వాళ్ళని కొన్ని వందల వేల మంది అనుసరిస్తున్నారు, లక్షల మంది అనుసరిస్తున్నారు. నాకు నచ్చలేదు, అంతే. ఏముంది అందులో, నాకు స్వేచ్ఛగా ఉందామని ఉంది. నా బతుకు నేను బతుకుతాను. జీవితం ఇంతే. అంతే తప్ప మీరు ఎవరినో ఏదో చేసేస్తాను, ఉద్ధరించేస్తాను, లేదా నాశనం చేసేస్తాను, ఈ రెండూ మీకు ఇవ్వబడలేదు. మీరు ఎవరిని ఉద్ధరించలేరు, నాశనం చేయలేరు. ఎందుకని అంటే అసలు మరు నిమిషం మీరుంటారా? సృష్టిలో ఎవరికైనా గ్యారెంటీ ఉందా ఎంతకాలం ఉంటానని గ్యారెంటీ కార్డు ఇచ్చి పంపించారా? కనీసం మనిషి తయారు చేసిన వస్తువులకు గ్యారెంటీ ఇస్తున్నారు కొన్నిటికి. 5 సంవత్సరాల వారంటీ, 10 సంవత్సరాల వారంటీ, లోపల పాడైపోతే కొత్త వస్తువులు ఇచ్చేస్తాం, లేదా బాగు చేసి ఇచ్చేస్తాం. మనిషికి వారంటీ ఎక్కడ ఉంది? పుట్టిన నిమిషం నుంచి ఆడు ఎప్పుడైనా చనిపోవచ్చు. నో వారంటీ, నో గ్యారంటీ. వారంటీ లేదు, గ్యారంటీ లేదు, భవిష్యత్తు అసలు తెలియదు. అంటే మనం గుడ్డోళ్ళం భవిష్యత్తు పరంగా. గుడ్డోళ్ళకు దారి చూపించడం ఏంటి? గుడ్డోళ్ళతో పోటాడటం ఏంటి? నీకు నేను దారి చూపిస్తున్నాను, ఆల్రెడీ నువ్వు ఆ దారిలో ప్రయాణించాలి, నువ్వు ప్రయాణించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావేంటి? నేను చూపించే దారే కరెక్ట్ అని ఒకళ్ళు పోటాడుకోవడంలో, గుడ్డోళ్ళందరూ కొట్టుకోవడంలో అర్థం ఉందా? ఇది జీవితం, ఇది ఆధ్యాత్మిక చదువు. కాబట్టి ఎదుట వాళ్ళ గురించి అసలు అడగకండి, దానికి ఆన్సర్ ఉండదు. ఒకవేళ అలా అడగాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? చిలక జోస్యాలు, జాతకాలు, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు. గ్రహస్థితులు బాగోలేదండి, అందుకని మీ కుటుంబం ఎలా ఉంది, అందుకని మీ భార్య అలా ప్రవర్తిస్తుంది, మీ అబ్బాయి అలా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు మీ అబ్బాయి దశ నీచ దశలో ఉందండి, అందుకని ఆ శని ప్రవేశించాడండి, అందుకని వాళ్ళు అలా ఉంది, వాళ్ళ జీవితం అలా ఉంది, వాళ్ళ మనసు అలా ఉంది, ఫలానా రాహుగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావం వాళ్ళ మీద పడుతుందండి, అందుచేత వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ కరెక్టే, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కానీ జ్ఞానంలో, ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక చదువులు అవి అడగబాకండి. అక్కడ కుదరదు, అక్కడ నువ్వు ఒక్కడే ఉంటావు. అది ఆధ్యాత్మికత వ్యక్తిగతం. సృష్టి మొత్తం ఒక్కళ్ళొక్కళ్ళనే చేసింది. ఎవరికాళ్ళకి ఇండివిజువాలిటీ ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. ఎవరికాళ్ళు హాయిగా బతకమని స్వేచ్ఛనిచ్చింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడానికి సృష్టి అనుమతినిచ్చింది. ఆ అనుమతిని కాదని రద్దు చేసేవాళ్ళు మనం ఎవరు? మీరు నాకింద బానిసలుగా బతకండి, ఎలా ఉండండి, అలా ఉండండి కాదు. మన శారీరక అవసరాల కోసం మనం ఏర్పరుచుకున్న కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన విభాగం మనం పెట్టుకున్న ధర్మం సర్దుబాటు. సృష్టి పెట్టిన ధర్మం కాదు సర్దుబాటు. సృష్టి సర్దుబాటు ధర్మం పెట్టలేదు, మనం పెట్టుకున్న ధర్మం. సర్దుబాటు తప్ప కుటుంబ వ్యవస్థ కుదరదు. అసలు ఇద్దరు మనుషులు కలిసి ఉండటం కుదరదు. ప్రపంచంలో మనుషుల వ్యవస్థలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, కుటుంబాలు కానీ, ఎక్కడైనా ఇద్దరు మనుషులు కలిసి చేసే పని ఏదైనా సర్దుబాటు వ్యవస్థలోనే కుదురుతుంది, ఇంకో చోట కుదరదు. ఎందుకనంటే సృష్టి అందరికీ స్వేచ్ఛనిచ్చింది. ఎవరు స్వేచ్ఛలో వాళ్ళు ఉంటారు, ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఈ విషయాన్ని గుర్తించి చక్కగా ఆధ్యాత్మిక చదువు మీరు చదువుకోండి, మీ వాళ్ళకి చేయవలసిన కర్తవ్యములు, బాధ్యతలు చక్కగా చేయండి.
నిర్వర్తించండి. వాళ్ళ విధానాల్లో వాళ్ళు వెళ్తారు. చెడు కాదు, మంచి కాదు, అది చెడ్డదని అసలు అనుకోబాకండి. కుటుంబ సభ్యుల మధ్య బాగా దగ్గర సంబంధ బాంధవ్యాల మధ్య ఘర్షణలు ఉంటూ ఉంటాయి. దీనికి అనేక దైవీ కథలు కూడా ఉదాహరణలుగా ఉన్నాయి. కాకపోతే ఎన్ని చెప్పుకున్నా శీర్షిక పెద్దదైపోద్ది అంతే. విషయాన్ని అర్థం చేసుకోండి. కాదు మా ఆవిడ ఎలా ఎందుకుంది, మా అబ్బాయి ఎలా ఎందుకున్నాడు, చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఎందుకున్నారు, నా కర్మ ఎలా ఎందుకు కాలింది అంటే ఖచ్చితంగా మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పాను, జాతకాలు, జ్యోతిష్యాలు, ఇంకా అనేక రకాల విధానాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. మీ భవిష్యత్తులు తీర్చిదిద్దుతారు వాళ్ళు. ఏ కారణం చేత మీ ఎదుటోళ్ళు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు, మీకు ఎందుకు మానసిక అశాంతి వస్తుంది, మొత్తం కారణాలన్నీ ఏ గ్రహాల ప్రభావం, ఏ శక్తుల ప్రభావం, ఏ దుష్ట శక్తుల ప్రభావం, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. అలా కొంతమంది దుకాణాలు తెరిచి కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. కానీ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులు అయితే నువ్వు ఒక్కడవే ఉంటావు, నువ్వు ఒక్కదానివే ఉంటావు. నిన్ను నువ్వు చూసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు మార్చుకోవటం, నీలో చెడు పోగొట్టుకోవటం, నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవటం మాత్రమే ఉంటుంది. రెండవ వాళ్ళ వైపుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ సర్దుబాటే ఉంటుంది. వాళ్ళు నాలాంటి మనుషులే అనేటువంటి సత్యం ఉంటుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ క్లారిటీగా స్పష్టంగా మీకు ఏ విషయంలో స్పష్టత కావాలో అడగండి. దాన్ని ఒకవేళ తెలిస్తే మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేసుకుందాం. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్య మానవుణ్ణి కాబట్టి నేను చెప్పగలిగింది ఏదైనా నాకు అర్థమైంది, నేను అనేక మంది మహాత్ముల నుంచి గ్రహించింది, అనేక పుస్తకాలు చదువుకుంది, ఆ చదువుకున్న దాంట్లోంచి చెప్పేది ఇది. అందువల్ల నన్ను క్షమించి వదిలేయండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరిస్తున్న వాళ్ళకి సందేహం వస్తే తప్పకుండా అడగండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.